ధ్యానం నారాయణాక్షరపరాధిగమాయ యోగ్యాం వ్యాసప్రసూతశుకశృంఖలయోపదిష్టాం సంసారమూలదలనాయ చిరాయ సేవ్యాం విద్యామిమాం విదత భాగవతాభిరామాం. శ్రీ గురుభ్యో నమః. ప్రాచీన బర్హి గారు నారద మహర్షి గారిని 2 ప్రశ్నలు అడిగారు. ఒకటో ప్రశ్న, జీవుడు తాను చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాన్ని అనుభవించాలి అనే నియమం ఉంది. చేసిన కర్మలకు ఫలితం అనుభవించటం అనేటువంటి 2 అంశాల మధ్య చిన్న వైరుధ్యం ఉంది. చేసే కర్మలు ఒక శరీరంతో చేస్తున్నాడు, అనుభవించే ఫలితాలను ఇంకొక శరీరంతో అనుభవిస్తున్నాడు. ఎవరు చేస్తారో వారే అనుభవించాలి అనే సామాన్య నియమం తీసుకుంటే, ఏ శరీరంలో జీవుడు చేశాడో ఆ శరీరంతోనే అనుభవించాలి, ఇంకొక శరీరంతో అనుభవించటం అనేది ఎలా కుదురుతుంది అనే ప్రశ్న. రెండవ ప్రశ్న, అసలు ఈ కర్మ అనేది పరోక్షంగా ఉంది, అసలు తెలియట్లేదు, దాన్ని ఎలా కనిపెట్టడం అనేటువంటి ప్రశ్న. కర్మ మన కళ్ళ ఎదురకుండానే అయిపోతుంది, పూర్తయిపోతున్నటువంటి కర్మతోనే ఫలితం అంటే మధ్యలో వచ్చిన వ్యాక్యూమ్ని ఫిలప్ చేసేది ఎట్లాగా అని రెండవ ప్రశ్న. ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నారద మహర్షి గారు పూలుకున్నారు. నారద ఉవాచ, ఏనైవ ఆరభతే కర్మ తేనైవాముత్ర తత్పుమాన్ భుంక్తే హ్యవ్యవధానేన లింగేన మనసా స్వయం అనే శ్లోకంతో మొదలుపెట్టి, నియమం సవ్యంగానే ఉంది. ఏ జీవుడు కర్మ చేసుకుంటున్నాడో ఆ జీవుడే కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు అనే నియమం అది ఉంది. ఏ జీవుడు ఏ శరీరంతో కర్మలను చేసుకుంటున్నాడో అదే శరీరంతో అతను కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాడు అనే నియమం కూడా సరిపోతుంది. ఎలా సరిపోతుంది? స్థూలదేహం, మనకు కనిపించేటువంటి పాంచభౌతిక దేహం, ఇది పడిపోయిన తర్వాతే కదా కర్మఫలం అనుభవించటం అనేది జరిగేది అని అంటే అట్లా కాదు. ఇది ఒక్కటే కాదు శరీరం, దీని లోపల సూక్ష్మంగా మరొక శరీరం కూడా ఉంది. దానికి లింగ శరీరం అని, సూక్ష్మ శరీరం అని రకరకాల పేర్లున్నాయి. ఆ శరీరంతో కూడా కలిసి జీవుడు ఉంటాడు. ఆ శరీరంతో కలిసి ఉన్నటువంటి జీవుడు కర్మలను ఈ జన్మలో చేస్తాడు. చేస్తే అదే శరీరంతో కలిసి ఫలితాలను అనుభవిస్తాడు. ఏనైవ ఆరభతే కర్మ, ఏ సూక్ష్మ శరీరంతోనైతే కర్మలను చేసుకుంటున్నాడో తేనైవ, ఆ సూక్ష్మ శరీరంతో కలిసిన జీవుడే ఆ సూక్ష్మ శరీరంతోనే అముత్ర, పైలోకాలలో తత్ చేసిన దానికి పుమాన్, ఆ జీవుడు భుంక్తే కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. దీనికి అవ్యవధానేన లింగేన అని పేరు. జీవుడికి చాలా దగ్గరగా ఉండేటువంటి, జీవుడికి ఆ సూక్ష్మ శరీరానికి తేడా తెలియదు అన్నంత స్థాయిలో ఉండేటువంటి సూక్ష్మ శరీరం కారణం. అవ్యవధానేన లింగేన. దాన్నే ఒక చిన్న పదంలో చెప్పుకోవాలి అంటే మనస్సు అని అనుకోవచ్చు. ఆ మనస్సుతో కూడినటువంటి జీవుడే ఇక్కడ పనులు చేసుకుంటున్నాడు. మనసుతో కూడినటువంటి జీవుడే పైన ఫలితాలను అనుభవిస్తున్నాడు. పాంచభౌతిక శరీరం పడిపోయినా, పాంచభౌతిక శరీరం మారిపోయినా ఇబ్బంది ఏమీ లేదు. ఈ సూక్ష్మ శరీరం అనేది 2 చోట్ల సమానంగానే ఉంది అని మహర్షి గారు చెప్తున్నారు. ఏనైవ ఆరభతే కర్మ తేనైవాముత్ర తత్పుమాన్ భుంక్తే హ్యవ్యవధానేన లింగేన మనసా స్వయం అనే ఈ శ్లోకంలో. ఇదేమీ పెద్ద కష్టమైన విషయమేమి కాదు, సింపుల్గానే తేల్చుకోవచ్చు చిన్న దృష్టాంతంతో. శయానమిమముత్సృజ్య శ్వసంతం పురుషో యథా కర్మాత్మన్యాహితం భుంక్తే తాదృశేన ఇతరేణవా అని చెప్పుకోవచ్చు అంటున్నారు. కలలు కంటున్నాడు. కలలు కనేటప్పుడు తన స్థూల శరీరాన్ని,
తన పాంచభౌతిక శరీరాన్ని, తాను అంతవరకు నమ్మి పట్టుకుని ఉన్నటువంటి శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. ఆ శరీరం చక్కగా పడుకునుంది, శయానం. ఈ శయానం ఇమం, ఈ దేహాన్ని, మనకు కనిపించేటువంటి దేహాన్ని ఉత్సృజ్య, దాదాపు వదిలిపెట్టేస్తున్నాడు. దాదాపు అంటే ఆ క్షణాన అతనికి నేను అనే భావన ఈ శరీరం మీద రావటం లేదు. ఇమం ఉత్సృజ్య, ఆ శరీరమేమీ పూర్తిగా అయిపోలేదు. శ్వసంతం, ఇంకా అందులో గాలి ఆడుతూనే ఉంది, ప్రాణ సంచారం జరుగుతూనే ఉంది, అది బతికే ఉంది. బతికి ఉన్నటువంటి శరీరాన్ని కూడా, ప్రాణ సంచారం జరుగుతున్నటువంటి శరీరాన్ని కూడా, పడుకుని హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నటువంటి శరీరాన్ని కూడా విడిచిపెట్టేసి ఉత్సృజ్య పురుష, లోపల ఉండేటువంటి జీవుడు ఆత్మని తన మనసులో ఆహితం, తాను నిల్వ చేసుకున్నటువంటి సంస్కారాలతో లేదా తాను నిల్వ చేసుకున్నటువంటి కర్మ సంస్కారాలతో కర్మ భుంక్తే, ఆ కలలో కనిపించేటువంటి వస్తువులన్నిటినీ చూస్తాడు, చూసి అనుభవిస్తాడు. సుఖము, దుఃఖము, భయము, క్రోధము, అన్ని రకాల భావాలను వాటి ద్వారా అనుభవిస్తూ ఉంటాడు. అందులో విశేషం ఏమిటి అంటే, ఈ పడుకున్న శరీరం లాంటి శరీరం ఒకటి కలలో ఏర్పడవచ్చు తాదృశేన, లేదా పడుకున్న శరీరం కాక వేరే రకమైన శరీరం కూడా ఏర్పడవచ్చు ఇతరేణవా. కలలు కనేటప్పుడు తాను మనిషిని అన్నట్టు కనవచ్చు, లేదా తాను ఒక సింహాన్ని అనో, పాముని అనో, ఇంకోటనో కూడా కనవచ్చు. తాదృశేన అలాగే ఉండవచ్చు, ఇతరేణవా మారవచ్చు. స్థూల శరీరం, కలలో కనిపించే స్థూల శరీరం మారవచ్చు, కానీ కలలోనూ పడుకున్నటువంటి శరీరంలోనూ ఉండేటువంటి సూక్ష్మ శరీరం లేదా మనస్సు ఒకటే అయి ఉంటుంది. ఆ మనస్సుతోనే అతను చూస్తున్నాడు. నిజం చెప్పాలంటే ఆ మనస్సుతోనే లేచి ఉన్నప్పుడు, మెలకుగా ఉన్నప్పుడు, జాగ్రత్త అవస్థలో కూడా చూస్తున్నాడు. ఆ మనస్సుతోనే స్వప్నంలోనూ చూస్తున్నాడు. అలాగే దాన్ని దృష్టాంతంగా ఉంచుకుంటే, మనస్సుతోనే ఈ జన్మలో కర్మలను చేసుకుంటున్నాడు, మనస్సుతోనే చేసిన కర్మలకు ఫలితాన్ని పైలోకాలలో అనుభవిస్తున్నాడు. మార్పు స్థూల శరీరాలలో ఉంది, సూక్ష్మ శరీరంలో మాత్రం లేదు అనే విషయాన్ని ఈ దృష్టాంతంతో తెలుసుకోవచ్చు అని మహర్షి గారు చెప్తున్నారు. శయానమిమముత్సృజ్య శ్వసంతం పురుషో యథా కర్మాత్మన్యాహితం భుంక్తే తాదృశేన ఇతరేణవా అనే శ్లోకంలో. కాదండి, ప్రశ్న చాలా స్పష్టంగా ఉంది, సమాధానం మాత్రం కొంచెం అస్పష్టంగా ఉంది. ప్రశ్న ఏంటి అంటే, వట్టి జీవుడు కర్త కాడు అనే మాట 100 సార్లు ఇప్పటికీ చెప్పారు. కేవలం జీవుడైతే అతను పరిశుద్ధుడు, అతనికి ఏ రకమైనటువంటి కర్తృత్వాలు ఇవన్నీ అంటవు అని చెప్పారు. ఏ కర్తృత్వము లేని జీవుడికి కర్తృత్వాన్ని అంటగట్టింది ఎవరు అంటే స్థూల శరీరం అని చెప్పారు. స్థూల శరీరమే లేకపోతే, మనకు కనిపించేటువంటి ఈ లావాటి శరీరమే గనక లేకపోతే కర్తృత్వం అనేది రాదు, ఏ పని చేయలేడు. ఒట్టి సూక్ష్మ శరీరంతో అన్ని పనులు చేసేయటం అనేది సాధ్యం కాదు. స్థూల శరీరం అనేది ఉండాలి, కనిపించే శరీరం ఉండాలి. కనిపించే శరీరం, కనిపించే ఈ శరీరంతో కలిసినటువంటి జీవుడు కర్త. ఈ శరీరం పడిపోయిన తర్వాత కనిపించని ఇంకోటేదో ఉంది అనుకునేటువంటి శరీరంతో కలిసిన జీవుడు ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. అంటే తేడా రాలేదా? ఏ శరీరంతో అతను కర్త అవుతున్నాడో అదే శరీరంతో ఫలితాలను అనుభవిస్తుంటే ఎక్కడ కర్తృత్వమో అక్కడే భోక్తృత్వం అని చెప్పుకోవడానికి వీలుంటుంది. అలా కాకుండా ఏ శరీరంతో కలిసినటువంటి జీవుడు కర్తృత్వాన్ని తన నెత్తి మీద వేసుకుంటున్నాడో అది కాక ఇంకొక శరీరంతో కలిసి గనక కర్మ ఫలితాలను అనుభవించే మాట అయితే తేడా వచ్చేసినట్లే. ప్రశ్న చాలా స్పష్టంగా ఉంది, సమాధానం దానికి తగ్గట్లుగా లేదు. అంటే కర్తృత్వం అనేది ఒక శరీరంలో ఉండే జీవుడికి ఉంది, భోక్తృత్వం ఆ శరీరంలో ఉండే జీవుడికి లేదు, ఇంకొక శరీరంలో ఉండే అదే జీవుడికి ఉంది. అంటే మార్పు వచ్చేసింది. ఈ మార్పును కూడా భరించేట్లు లేదు.
అని అడిగితే దానికి సమాధానాన్ని మహర్షి గారు చెప్తున్నారు. మమైతే మనసా యద్యత్ అసావహమితి బ్రువన్ గృహ్ణీయాత్ తత్ పుమాన్ రాద్ధం కర్మ ఏన పునర్భవ అని. అదేం లేదు, వాస్తవానికి కర్తృత్వం అనేది సూక్ష్మ శరీరంలోనే ఇమిడి ఉంటుంది. స్థూల శరీరం అనేది కర్తృత్వానికి దారి చూపిస్తుంది, లేదా కర్తృత్వానికి ఒక మార్గం అవుతుంది. స్థూల శరీరం అనేది క్రియలను తెచ్చిపెడుతుంది. స్థూల శరీరం లేనిదే క్రియలు సరిగ్గా రాకపోవచ్చు. కానీ కర్తృత్వం అనేది సూక్ష్మ శరీరంలోనే ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, కర్తృత్వం అనేది ఎక్కడి నుంచి మొదలవుతోంది, ఎలా మొదలవుతోంది అంటే, నేను నాది అనే భావన మొదలైనప్పుడు కర్తృత్వం మొదలవుతోంది. నేను నాది అనేటువంటి భావన ఎక్కడ మొదలవుతోంది అంటే, సూక్ష్మ శరీరంతో మనస్సుతోనే మొదలవుతోంది. మనస్సుతో మొదలయ్యి అన్నిటికీ పాకుతోంది. మమైతే యద్యదసౌ అహం ఇతి బ్రువన్. ఏ జీవుడైనా వీళ్ళు నా వాళ్ళు, లేదా ఇవన్నీ నావి అని అంటాడు, దానికంటే ముందు అహం అసౌ, నేను ఇలాంటి వాడిని అని అంటాడు. ముందు నేను అని తేల్చుకున్న తర్వాత నాది నా వాళ్ళు అని తేల్చుకుంటాడు. ఇది బ్రువన్ గృహ్ణీయాత్, ప్రతి వస్తువుని తనతో కలుపుకుంటాడు. నేను అని శరీరాన్ని కలుపుకుంటాడు, నాది అని మిగతా వాళ్ళని, మిగతా వస్తువుల్ని కలుపుకుంటాడు. తత్తత్ పుమాన్, ఒక్కొక్క దాన్ని తాను కలుపుకుని మనసారాద్ధం కర్మ కరోతి, మనస్సుతో కర్మలను ముందుగా చేసుకుంటాడు. మనస్సుతో నేను అని మొదలుపెట్టి మనస్సుతో నావి అని నిర్ణయించుకుని దానికి తగ్గట్లుగా కర్మలను చేసుకుంటాడు. కాబట్టి కర్తృత్వం అనేది మనస్సుతోనే ముడిపడి ఉంది, మనస్సులోనే ఉంది. ఏన పునర్భవ, ఆ కర్మతోనే మళ్ళీ పునర్జన్మ అనేది ఏర్పడుతోంది. ఆ కర్మతో కలిసినటువంటి మనస్సుతోనే పునర్జన్మ అనేది ఏర్పడుతోంది. ఆ పునర్జన్మకి, ఈ ముందు ఉండేటువంటి జన్మకి, రెండు జన్మలకి మనస్సు అనేది వారధిగా సమానంగా పనిచేస్తోంది అని మహర్షి గారు స్థూలంగా చెప్తున్నారు. ఏమంటున్నారు, ఎక్కడ కర్తృత్వం మొదలవ్వాలన్నా ముందు నేను ఫలానా వాణ్ణి అని నిర్ణయం జరగాలి. నేను మనిషిని అనేటువంటి నిర్ణయం జరిగితే, మనిషిగా పుట్టినందుకు నేను ఈ పని చేస్తున్నాను అనే మాట వస్తుంది. లేదా నేను ఫలానా వర్ణానికి చెందినవాణ్ణి అనే మాట వస్తే, ఫలానా వర్ణానికి ఫలానా కర్మ అని ఉంది కాబట్టి ఆ కర్మ అనేది ప్రసక్తమవుతుంది. నేను అనేది ఇలా సిద్ధమైతే, నా పిల్లలు, నా ఇళ్ళు, వాకిళ్ళు ఇవన్నీ క్షేమంగా ఉండాలి అనేటువంటి భావంతో అతను కర్మలను చేసుకోవటానికి దారి ఏర్పడుతుంది. కాబట్టి నేనుతో మొదలైనది నాది దాకా పాకుతుంది, నావి దాకా పాకుతుంది. అవన్నీ క్షేమంగా ఉండాలి, ఇంకా రావాలి, పెరగాలి అనేటువంటి భావనలాగా వెళుతుంది. వెళ్ళేసరికి దానితో ఇంకొక కర్మ మొదలవుతుంది. తన కోసం చేసే పనులు, తన కోసం చేసుకునేటువంటి కర్మలు, తన పిల్లలు, భార్యలు, ఇళ్ళు, వాకిళ్ళు, వీటి కోసం చేసే పనులు అని కర్మలన్నీ ఈ రెండిటి మీదే ఆధారపడి ఉంటాయి. నేను నావి అనే రెండు భావాల మీదే కర్మలన్నీ ఆధారపడి ఉంటాయి. ఈ నేను నాది అనేటువంటి భావన మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. మనస్సుతో నేను నాది అని వేటి మీదైతే అతను భావన చేయటం మొదలు పెడతాడో వాటితో క్రియలను, వాటి కోసం క్రియలను చేస్తూ పోతాడు. నేను నాది అనేది ఆ శరీరం మీద, శరీరానికి సంబంధించిన వాటి మీద అయితే ఈ రెండు దారులే తప్ప, ఈ రెండు కర్మలకు దారులే తప్ప సాక్షాత్తుగా కర్మలతో ముడిపడినవి కావు. సాక్షాత్తుగా కర్మతో ముడిపడింది మనస్సే అవుతుంది. మనస్సే దీనంతటికీ మూలము. మనస్సే ఈ కర్మలన్నిటికీ మూలము. కర్మలన్నిటికీ మూలమైనటువంటి ఈ మనస్సే పై జన్మకు కూడా పాకుతూ ఉంటుంది, పై జన్మకు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అలా అవటం వలన మనస్సే ఈ జన్మలోనూ పై జన్మలోనూ ఉంది. మనస్సే కర్మలను చేస్తోంది, మనస్సే ఆ కర్మకు ఫలితాన్ని అనుభవించేలా చేస్తోంది అని చెప్పుకోవటం జరుగుతోంది అని అంటున్నారు.
మమైతే మనసా యద్యత్ అసావహమితి బ్రువన్ గృహ్ణీయాత్ తత్తత్ పుమాన్ రాద్ధం కర్మ ఏన పునర్భవ అని. దీనికి ఇంకా సమాధానం చెప్పాలి. దీని మీద రాబోయేటువంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకుంటూ పోవాలి. దానికంటే ముందు రెండో ప్రశ్న అడిగాడు కదా, కర్మ అనేది నశించిపోయింది, మన కంటే ఎదురకుండానే పూర్తయిపోయింది, ఫలితమేమో తర్వాత ఎప్పుడో వస్తోంది, తర్వాత ఎప్పుడో వచ్చేటువంటి ఫలితం ఈ కర్మ ద్వారానే అని ఎలా నమ్మాలి అని ప్రశ్న అడిగాడు కదా. దానికి సులభమైన సమాధానం చెప్తున్నారు. యథానుమీయతే చిత్తం ఉభయైరింద్రియైహితై ఏవం ప్రాగ్దేహజం కర్మ లక్ష్యతే చిత్తవృత్తిభిః అని. అది కొంచెం సంక్లిష్టమే అయినా సరే నిర్ణయించి తీరవలసినటువంటి విషయము. ఫలితాన్ని అనుభవించటం అనేది జరిగింది అంటే దానికి కారణం అంటూ స్థిరంగా ఒకటి ఉండాలి. కారణం లేకుండా కార్యం అనేది పుట్టదు. ఈ కార్యాన్ని చూసి దీని యొక్క స్వభావాన్ని గమనించి దీని వెనకాల ఉండేటువంటి కారణాన్ని పట్టుకోవటం అనేది ఎప్పుడూ జరుగుతుంది. దాని ప్రకారం చూస్తుంటే కర్మ ఫలితాన్ని గనక సరిగ్గా గమనిస్తే దానికి కారణం కర్మే అవ్వాలి అనేటువంటి నిర్ణయం జరుగుతుంది. యథా అనుమీయతే చిత్తం ఉభయైరింద్రియైహితై ఏవం ప్రాగ్దేహజం కర్మ లక్ష్యతే చిత్తవృత్తిభిః. కనిపించనంత మాత్రాన, మధ్యలో కొంతకాలం లేకుండా పోయినంత మాత్రాన ఈ కర్మ లేదు అని అనుకోవటానికి వీల్లేదు. ఎలాగంటే ఈ శరీరంలో ఇంద్రియాలు ఎన్నెన్నో పనిచేస్తున్నాయి. ఇంద్రియ ఈహితాలు, ఇంద్రియాలు పనులు చేస్తున్నాయి, ఇంద్రియాల యొక్క క్రియలు కనిపిస్తున్నాయి. ఇంద్రియాల యొక్క క్రియలను నియంత్రించటానికి లోపల ఒకటి ఉంది అని నమ్మాలి. ఆ లోపల ఉండే పదార్థం ఏమిటి అంటే చిత్తం లేదా మనస్సు అని నిర్ణయించటం అనేది చేస్తారు. శాస్త్రాలలో దీని మీద చాలా విచారణ చేస్తారు. చిత్తం లేదా మనస్సు అనేది లేకపోతే ఇంద్రియాలు పనిచేయటం అనేది అయ్యే పని కాదు. ఏ ఇంద్రియం ఎప్పుడు పని చేయాలి అనేటువంటి నిర్ణయం మనస్సు చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఆ మనస్సు అనేది లోపల ఒకటి ఉంది, ఉన్న మనస్సు ఇంద్రియాలను నియంత్రిస్తోంది అని ఒప్పుకోవాలి అని చెప్తారు. కానీ ఈ మనస్సు అనేది ఎవరి కంటికి కనిపించదు. అది కేవలం మన దాదాపుగా ఊహాజనితమైనటువంటి పదార్థం. యథా అనుమీయతే చిత్తం ఉభయైరింద్రియైహితై ఏవం ఇలాగే ప్రాగ్దేహజం కర్మ లక్ష్యతే చిత్తవృత్తిభి. ఆ మనస్సులో జరిగేటువంటి సుఖదుఖాలు లేదా రకరకాల భావాలు, వీటి ద్వారా ప్రాక్ ఇంతకు ముందు వీటికి తగ్గ కర్మ అనేది ఒకటి ఉంది, అది కనిపించకపోయినా ఉంది అని మనం ఊహించవచ్చు. ప్రాగ్దేహజం కర్మ లక్ష్యతే చిత్తవృత్తిభి. మనసులో జరిగేటువంటి ఈ పరిణామాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. మనసు కనిపించడం లేదు కానీ మనసులో రేగేటువంటి సుఖదుఖాలు కనిపిస్తున్నాయి, మనసులో రేగేటువంటి రాగద్వేషాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కనిపిస్తుంటే వీటికి కారణంగా కర్మ అనేది ఒకటి ఉండాలి అని నిర్ణయించడం చేయొచ్చు. కనిపించనంత మాత్రాన, మన కంటి ఎదురకుండానే పూర్తయిపోయినంత మాత్రాన అది కారణం కాదు అని అనలేము. దానికి వేరే విచారణా పద్ధతి ఉంది, దాన్ని బట్టి నిర్ణయించాలి అని మహర్షి గారు అంటున్నారు. యథానుమీయతే చిత్తం ఉభయైరింద్రియైహితై. ఒక వ్యక్తికి కంటికి ఎదురకుండా ఒక వస్తువు ఉంది, నోట్లో బెల్లంగడ్డో చాక్లెటో ఏదో ఒకటి ఉంది, చెవికి ఇంపుగా సంగీతం వినిపిస్తోంది, చేతికి మెత్తగా ఏదో తగులుతోంది. అదే సమయంలో ఇంకొక ఇంద్రియానికి, ఘ్రాణేంద్రియానికి కూడా ఏదో వాసన అనేది రెడీగా ఉంది. 5 ఇంద్రియాలకి 5 విషయాలు సంసిద్ధంగా ఉన్నాయి, ఎదురకుండా ఉన్నాయి. వీటిల్లో ఏ ఇంద్రియంతో ఇతను ఏ జ్ఞానాన్ని పొందాలి అనేది ప్రశ్న. ఏ ఇంద్రియంతో మొదలు పనిచేయాలి? ముందు ముక్కుతో వాసన చూడాలా, లేకపోతే లోపల రెడీగా ఉంది, అదేమి కాఫీలాగా లోపల తాగవలసింది కాదు,
నోట్లోనే ఉండేటువంటి బెల్లంగడ్డ రుచి చూడాలా, లేకపోతే కంటికి ఎదురకుండా ఉండే రూపం చూడాలా, శబ్దం వినాలా అనేది ప్రశ్న, తేలని ప్రశ్న. ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, ఏది ముందు జరుగుతుంది, ఏది తర్వాత జరుగుతుంది? 5 ఇంద్రియాలు, 5 విషయాలు, ఇంద్రియాలు విషయాలు కలిసి రెడీగా ఉన్నాయి. ఇతనికి ఏ జ్ఞానం కలగాలి అనే ప్రశ్న. ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఏ జ్ఞానం కలగాలి అనటానికి నియంత్రణకు ఒకటి ఉండాలి అనేటువంటి అవసరం వచ్చింది. అలా అవసరం వచ్చినప్పుడు మనస్సు అనే దాన్ని ఒకదాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకుని ఆ మనస్సును మధ్యలో నియంత్రకంగా గనక పెట్టినట్లయితే మనస్సు ఎటువైపు మొగ్గితే ఆ జ్ఞానం ముందు కలుగుతుంది అని తీర్మానం చేయొచ్చు. మనస్సు గనక వాసన పీల్చటం వైపు మొగ్గితే ముందు అది, మనస్సు వినటం వైపు మొగ్గితే ముందు అది. అలా మనస్సు ఏ వైపు మొగ్గితే, ఏ ఇంద్రియం వైపు, ఏ విషయం వైపు మొగ్గితే ఆ జ్ఞానం కలుగుతుంది అనేటువంటి నిర్ణయం చేసుకోవచ్చు అని నిర్ణయించారు. ముఖ్యంగా గౌతమ మహర్షి గారు యుగపత్ జ్ఞానానుత్పత్తిర్ మనసో లింగం అనేటువంటి తన న్యాయ సూత్రంలో మనస్సు అనేటువంటి ఒక ఇంద్రియం కావలసే ఉంది. మనసు అనేది ఉంటేనే ఇలాంటి సందర్భాలలో అన్ని జ్ఞానాలు ఒకేసారి గంపగుత్తగా నెత్తి మీద పడకుండా ఒకదాని తర్వాత ఒకటి, లేదా ప్రాధాన్య క్రమంలో ఒకదాన్ని వెంట ఒకటి అనేటువంటిది కుదురుతుంది, లేకపోతే కుదరదు అనే విషయం చెప్పారు. 5 ఇంద్రియాలతో ఒకేసారి 5 జ్ఞానాలు రావటం అనేది జరిగే పని కాదు. వరుసగా మాత్రమే వస్తాయి. వరుసగా వచ్చినప్పుడు వేగంగా వస్తాయి. వేగంగా వచ్చేసరికి కలిసి వచ్చినట్లుగా అనిపిస్తుంది. నేను నోట్లో బెల్లంగడ్డ పెట్టుకుని సంగీతం వింటూ, వాసన పీల్చుకుంటూ, ఏదో మెత్తగా సీటును తడుముకుంటూ ఎదురుకుండా ఏదో చూస్తున్నాను అని ఏకకాలంలో ఉన్నట్లుంటుంది. అది ఏకకాలంలో జరగదు, అది వేర్వేరు కాలాల్లోనే జరుగుతుంది. మనస్సు వేగంగా ఈ పనులన్నీ చేస్తుంది అని ఆయన నిర్ణయించారు. ఆ నిర్ణయించినటువంటి విధానాన్నే మహర్షి గారు చిత్తం అనుమీయతే, మనస్సు అనేదాన్ని అనుమానించాలి. అనుమానించటం, ఊహించటం, లేదా అనుమాన ప్రమాణంతో తెలుసుకోవటం. ఇలాగా ఉభయై ఇంద్రియేహితై, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఆ జ్ఞానేంద్రియాలు చేసే పనులు, కర్మేంద్రియాలు చేసే పనులు, వాటికి మూలంగా, వాటికి నియంత్రకంగా ఈ మనస్సు అనేదాన్ని అనుమానించాలి. కానీ ఈ మనస్సు అనేది కంటికేమీ కనిపించదు, ఇదేమీ తన ఉనికిని తాను ప్రకటించుకోదు. మనస్సు అతి ఇంద్రియం. కానీ మరి కర్మ విషయంలోకి వచ్చేసరికి అదేవిధంగా ప్రాగ్దేహజం కర్మ, ఇది కనిపించకపోయినా సరే లక్ష్యతే చిత్తవృత్తిభి, ఈ మనస్సుతోనే వచ్చే, ఈ మనస్సులోనే రేగే సుఖ దుఃఖాలకి, రాగద్వేషాలకి కారణంగా కర్మ అనేదాన్ని కంటికి కనిపించకపోయినా ఒప్పుకొని తీరాలి. మనసు కనిపించదు, మనసులో రేగే భావాలకు మూలమైనటువంటి కర్మ కనిపించదు. కనిపించేవి కేవలం ఆ సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, ఇలాంటివి మాత్రమే అని మహర్షి గారు చెప్తున్నారు. యథానుమేయతే చిత్తం ఉభయైరింద్రియేహితై ఏవం ప్రాగ్ దేహజం కర్మ లక్ష్యతే చిత్తవృత్తిభి అని. ఇంతేకాదు ఇంకో కారణం కూడా ఉంది. నానుభూతం క్వచానేన దేహేన ఆదృష్టమశ్రుతం కదాచిద్ ఉపలభ్యేత యద్రూపం యాదృగాత్మని అనే ఒక విషయం ఉంది. ఎవరికైనా సరే తాను ఇంతకుముందు చూసి ఉండకపోతే, తాను ఇంతకుముందు ఫలానా విషయాన్ని విని గనక ఉండకపోతే, ఆ విషయం మీద కనీసం ఆసక్తి కానీ, జ్ఞానం కానీ, రాగం కానీ ఏదైనా సరే కలగనే కలగదు అనేటువంటి నియమం ఉంది. నానుభూతం కువచానేన, ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడూ దాన్ని చూసి ఎరగడు, లేదా దాని గురించి విని ఎరగడు. దేహేన అదృష్టం అశ్రుతం, దాని గురించి వినలేదు, దాన్ని చూసి ఉండలేదు. అలాంటి విషయంలో యద్రూపం యాదృగాత్మని, అలాంటి విషయం గనక కనిపించింది అంటే, అలాంటి విషయం గనక మనస్సుకు తోచింది అంటే
దాని వెనకాల ఏదో ఉండి తీరాలి అనే నియమం ఉంటుంది. క్లియర్గా చెప్పుకోవాలి అంటే, ఎవరికైనా ఏదైనా ఒక కోరిక కలగాలన్నా, ఎప్పుడైనా ఏదైనా కనిపించాలన్నా, తెలియాలన్నా, అనిపించాలన్నా ఇంతకుముందు ఆ విషయం మీద పరిచయం అనేది ఉండాలి. ఆ పరిచయం చూసి ఉండటం వల్ల కావచ్చు, వినటం వల్ల కావచ్చు, ఎలాగైనా కావచ్చు. అలా జరిగితేనే దాని మీద తరువాత జ్ఞానం కలుగుతుంది. కదాచిత్ ఉపలభ్యేత, అలాంటిదే మళ్ళీ కనిపిస్తే కనిపిస్తుంది. కానీ ఇలాంటివి కలల్లో కనిపిస్తూ ఉన్నాయి. కలల్లో మనకి తెలియని అంశాలు, కొత్త అంశాలు ఎన్నో కనిపిస్తున్నట్లుగా ఉన్నాయి. తెలియని అంశాలు, కొత్త అంశాలు కలల్లో కనిపించడానికి అవకాశం లేదు. ఇంతకుముందు కనుక వాటిని చూసి ఉండకపోతే, ఇంతకుముందు వాటిని గురించి విని ఉండకపోతే అవి కలల్లో కనిపించే అవకాశమే లేదు. అలాంటివి గనక కలల్లో కనిపిస్తున్నాయి అంటే, అలాంటి ఆశలు ఏమైనా కలుగుతున్నాయి అంటే దాని గురించి ఇంతకుముందు విని ఉండాలి, లేదా ఇంతకుముందు చూసి ఉండాలి. ఇంతకుముందు అనేది ఒకవేళ ఈ జన్మలో కుదరకపోతే, ఈ జన్మలో అలాంటి హిస్టరీ అనేది లేకపోతే గత జన్మలో జరిగి ఉండాలి. జరగకపోతే ఆ కలలు రావు, అలాంటి కోరికలు పుట్టవు. పుట్టిన ప్రతి పిల్లవాడికి కొత్త కొత్త కోరికలు ఉన్నాయి. ఒక్కొక్క జీవుడు, పుట్టిన ప్రతి జీవుడు విభిన్నంగా వ్యవహరిస్తున్నాడు. తన ఇష్టానిష్టాలను చిన్నప్పటి నుంచే వేరువేరుగా ప్రకటిస్తున్నాడు. అలా ప్రకటించాలి అంటే, తన ఇష్టాలను ప్రకటించాలి అంటే దాని వెనకాల ఏదో ఒక కారణం ఉండి తీరాలి. ప్రతి వ్యక్తికి చెప్పుకోలేకపోవచ్చు, గుర్తుండకపోవచ్చు, కానీ విచిత్రమైన కళలు వస్తున్నాయి. ఆ కళలకు కారణం వెతకాలి అంటే ప్రాగ్జన్మ లేదా పూర్వదేహం అనే దాన్ని ఒప్పుకొని తీరాలి అని మహర్షి గారు చెప్తున్నారు. నానుభూతం క్వచానేన దేహేన ఆదృష్టం అశ్రుతం కదాచిద్ ఉపలభ్యేత యద్రూపం యాదృగాత్మని తేనాస్య తాదృశం రాజన్ లింగినో దేహ సంభవం శ్రద్ధత్స్వ అననుభూతోర్థ న మనస్ప్రష్టుమర్హతి అని చెప్తున్నారు. అందువల్ల తేనా అస్య, ఈ జీవుడికి తాదృశం రాజన్, తాదృశం ఇలాంటిది ఏదో ఇంతకుముందు తెలుసు. ఇదే తెలియాలనేమీ లేదు, ఇలాంటిది ఏదో ఇంతకుముందు తెలుసు. అది దేహ సంభవం, గత జన్మలో ఉండేదైనా కావచ్చు. గత జన్మలో ఉండేటువంటి దేహంలో ఇలాంటి అనుభవం కలిగి ఉండొచ్చు. కానీ కలిగింది లింగిన, మనస్సుకి. మనస్సులో ఆ అనుభవం అనేది వాసనా రూపంలో, సంస్కార రూపంలో పడుకునుంది, సంస్కార రూపంలో నిక్షిప్తమై ఉంది. ఆ సంస్కారం సమయానికి పనిచేస్తోంది, సమయానికి పనిచేస్తుంది. ఒకప్పుడు పని చేయొచ్చు, ఒకప్పుడు పని చేయకపోవచ్చు, కానీ పని చేసినప్పుడు ఆ సమయానికి పనిచేస్తుంది. అననుభూత అర్థ, ఒకవేళ గనక ఇంతకుముందు తెలియకపోతే, అలాంటి తెలియని విషయం న మనస్ప్రష్టుమర్హతి, మనస్సును స్పృశించలేదు. మనస్సు యొక్క స్వభావం ప్రకారం మనస్సు తనకు తెలిసిన విషయాలను గురించి ఆలోచించగలదు, తెలిసిన విషయాలనే కలలుగా చూపించగలదు, తెలిసిన విషయాలనే, తెలిసిన లాంటి విషయాలనే అయినా కోరుకోగలదు, వాటి మీద ద్వేషాన్ని పెంచుకోగలదు, ఇలాంటివి చేయగలదు. కానీ తెలియని విషయం గురించి మనస్సు ఏమీ చేయలేదు. మనస్సు పూర్తిగా ఆ విషయంలో పరతంత్రంగా వ్యవహరిస్తుంది. అననుభూత అర్థ న మనః స్పృష్టుమర్హతి, మనస్సుకి అంతకుముందు తెలియని విషయానికి ఎప్పటికీ సంబంధం అనేది కలగదు. మనస్సుకి అనుభవానికి సంబంధం కలిగి తీరాలి, దాని ద్వారానే విషయాన్ని తీసుకోవాలి అని మహర్షి గారు చెప్తున్నారు. చెప్తూ శ్రద్ధత్స్వ, కొంచెం సూక్ష్మమైన విషయం కాబట్టి, అర్థమయ్యి అవ్వకుండా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం శ్రద్ధగా, ఏకాగ్రతగా దీన్ని చూడు, విశ్వాసంతో చూడు, తెలుస్తుంది అని అంటున్నారు. తేనాస్య తాదృశం రాజన్ లింగినో దేహ సంభవం శ్రద్ధత్స్వ అననుభూత అర్థ న మనః స్పృష్టుమర్హతి అని. దీన్ని బట్టే కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ జీవికి, ఈరోజు ఒక కోరిక కోరుతున్నటువంటి జీవికి, అది పసిపిల్లవాడే అయినా పెద్దవాళ్లే అయినా ఎవరైనా సరే, ఈరోజు ఒక కోరుకుంటున్నటువంటి జీవికి
ఇంతకుముందు ఈ కోరిక తాలూకు విషయాన్ని అనుభవించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈరోజు ఒక కల కంటున్నటువంటి జీవుడికి ఈ కలలో కనిపించేటువంటి విషయాల లాంటి విషయాలను అనుభవించిన దాఖలాలు ఉన్నాయి అని తేలుతోంది. ఈ రెండిటితో పాటు ఈరోజు ఈ కలకి, ఈరోజు ఈ కోరికకి తగ్గ కర్మ కూడా అతనికి సిద్ధంగా ఉంది అని కూడా తేలుతోంది. లేకపోతే ఇదే కోరిక ఎందుకు కలగాలి, ఇదే కల ఎందుకు రావాలి అని మళ్ళీ ప్రశ్న వస్తుంది. కాబట్టి కర్మ, ఇంతకుముందు అనుభవం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి గనక ఈ జన్మలో కుదరకపోతే వెనక జన్మకు వెళ్ళిపోతాయి, ఆ వెనక జన్మలో కుదరకపోతే అంతకు మించి వెళ్ళిపోతాయి, అలా వెళుతూనే ఉంటాయి. కాబట్టి గత జన్మల దేహాలు ఉన్నాయి, ఆ దేహాల్లో కర్మలు ఉన్నాయి, ఆ కర్మలన్నీ మనసులో నిక్షిప్తమై ఉన్నాయి, అందులో ఉండేటువంటి అనుభవాల తాలూకు సంస్కారాలు మనసులో నిక్షిప్తమై ఉన్నాయి. వాటన్నిటితో కూడినటువంటి మనసు ఈ జన్మకు వస్తే ఈ జన్మలో కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త కోరికలు, కొత్త కొత్త కలలు ఇవన్నీ వస్తున్నాయి అని మహర్షి గారు చెప్పదలిచారు. తేనాస్య తాదృశం రాజన్ లింగినో దేహ సంభవం శ్రద్ధత్స్వం అననుభూతోర్థ న మనస్పృష్టుమర్హతి అనే ఈ శ్లోకంలో అనుభవం గురించి, అనుభవానికి, ఈ కోరికకి, అనుభవానికి, కలలకి ఉండేటువంటి సంబంధాన్ని గురించే ఎక్కువగా ప్రస్తావన చేసినట్లుంది. కర్మ గురించి సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసినట్లేదు అనేటువంటి అభిప్రాయంతో మన ఏవ మనుష్యస్య పూర్వరూపాణి శంసతి భవిష్యతస్త భద్రంతే తథైవ న భవిష్యతః అని ఒక అద్భుతమైన శ్లోకాన్ని ఉంచుతున్నారు. దీని ద్వారా కర్మల ద్వారా మనసు ప్రవర్తించేటువంటి తీరు అనే దాని మీద అవగాహనను ఏర్పరుస్తున్నారు. మన ఏవ మనుష్యస్య పూర్వరూపాణి శంసతి. మనిషి తాలూకు మనస్సు ఇంతకుముందు అతను చేసుకున్నటువంటి కర్మలను చూపిస్తుంది, కర్మలను తెలుస్తుంది. మనిషి తాలూకు మనస్సు భవిష్యతశ్చ, రాబోయే కాలంలో అతని మనస్సు వ్యవహరించేటువంటి తీరును తెలియచేస్తాయి. మనిషి తాలూకు కర్మలు రాబోయే కాలంలో అతను వ్యవహరించబోయేటువంటి తీరును తెలియచేస్తాయి. భవిష్యతశ్చ తథైవ, అలాగే న భవిష్యతః, రాబోయే కాలంలో అతను ప్రవర్తించేటువంటి నీచమైన విధానాలను కూడా మనిషి తాలూకు ఇప్పటి క్రియలు తెలియజేస్తాయి. మనిషి మనస్సు అతని యొక్క కర్మల స్థితిగతులను తెలియజేస్తుంది. మనిషి మనస్సు ఒకప్పుడు చాలా ఉదారంగా, విశాలంగా, మంచిగా పనిచేస్తుంది. మంచిగా పనిచేసేటువంటి ఇతని మనస్సు ఇతను ఇంతకుముందు చేసుకున్నటువంటి శుభకర్మలను తెలియచేస్తుంది. మనిషి మనస్సు ఒకప్పుడు చాలా నికృష్టంగా, నీచంగా ప్రవర్తిస్తుంది. అలా ప్రవర్తించేటువంటి మనస్సు అతను ఇంతకుముందు చేసుకున్నటువంటి దుష్కర్మలను తెలియచేస్తుంది. ఇంతకుముందు శుభకర్మలను గనక బాగా చేసుకుని ఉంటే, వేద విహితమైన కర్మలను చేసుకుంటే మనిషి మనస్సు విశాలంగా, ఉదారంగా, సంతోషంగా, ఉత్సాహంగా ఉంటుంది. అలా కాకుండా నీచమైన కర్మలను చేసుకుంటే ఎప్పుడూ ఏదో అయిపోతున్నట్లుగాను, ఎప్పుడూ ఏదో బాధనో, ఫ్రస్ట్రేషనో, లేదా ఇంకొకటనో వచ్చేస్తూ ఉంటుంది. కారణం అనేది ఉండనే ఉండదు. మనసులోని ఔదార్యానికి, మనసులోని నిరుత్సాహానికి చెప్పుకోదగ్గ కారణం అనేది కనిపించదు. కానీ ఈ కారణం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు జీవుడు చేసేటువంటి పనులను బట్టి అతను భవిష్యత్తులో ఎలాంటి ఉత్కృష్టమైన ఆలోచనలు చేస్తాడు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గనక మంచి కర్మలను చేస్తే జీవుడు భవిష్యత్తులో మంచి ఆలోచనలు చేసుకోవచ్చు, ఉదారంగా ప్రవర్తించవచ్చు, సాత్వికంగా ప్రవర్తించవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. న భవిష్యతః తథైవ న భవిష్యతః. ఒకవేళ ఇప్పుడు చేసేటువంటి నీచమైన పనులను చూస్తే భవిష్యత్తులో ఇతను మానసికంగా అనుభవించేటువంటి కష్టాలను గురించి సుమారుగా చెప్పేయచ్చు. మానసికంగా ఇతను చాలా కష్టపడతాడు, ఇతను చేస్తున్న నిషిద్ధమైన పనులకు తర్వాత చాలా బాధపడతాడు అని చెప్పేయచ్చు.
అది జాగ్రత్తగా ఆలోచించి చూసే వాళ్ళకి అర్థమవుతుంది. మన ఏవ మనుష్యస్య పూర్వరూపాణి శంసతి, ఇంతకుముందు చేసుకున్నటువంటి శుభాశుభ కర్మలను చెప్తుంది. భవిష్యతశ్చ, ఇప్పుడు చేసే కర్మలేమో భవిష్యత్తులో రాబోయేటువంటి మనసులోని ఔదార్యం లాంటి విశేషాలను తెలియచేస్తాయి. తథైవ న భవిష్యతః, నీచత్వాలను వాటిని కూడా తెలియచేస్తాయి. శంసతి అనే మాట ఉంది, కానీ దాన్ని ఆలోచించటం, సక్రమంగా పట్టుకోవటం, నిర్ణయించటం అనేది కొంచెం కష్టం. కాబట్టి ఆ దారిలో నువ్వు ప్రయాణం మొదలు పెట్టుకోవాలి. నీ ప్రయాణానికి భద్రంతే, మంచి జరుగుగాక, నీ ఆలోచనలు మంచి వైపుగా సాగిపోగాక, మనసుకి కర్మలకి మనసులో మారేటువంటి పరిణామాలకి వీటన్నిటికీ ఉండే సంబంధం నీకు తెలిసేట్లు ఉండుగాక అని మహర్షి గారు ఆశీర్వచనంతో పాటుగా ఈ మాట చెప్తున్నారు. మన ఏవ మనుష్యస్య పూర్వరూపాణి శంసతి భవిష్యతశ్చ భద్రంతే తథైవ న భవిష్యతః అనే ఈ శ్లోకంలో మొత్తం మీద మనసులో రేగేటువంటి భావాలు, ఆ భావాలకు కర్మలకు ఉండేటువంటి సంబంధం, వీటి మీద మహర్షి గారు తన మాటలు తాను చెప్పారు. చెప్పేటప్పుడు ఏమని చెప్పారు? మనస్సుకి తెలియని విషయాలతో ఎప్పుడూ సంబంధం అనేది రాదు. మనసుకు ఇంతకుముందు తెలిస్తేనే తెలిసిన విషయాలతోనే సంబంధం అనేది కుదురుతుంది. ఏదైనా ఒక కళ వచ్చింది అంటే ఆ కళలో ఇంతకుముందు చూసి లేదా విని ఉన్న విషయాలే వస్తాయి, లేదా వేరే రకమైనవి రావు అని చెప్పారు కదా. ఆ చెప్పింది అనేది కుదురుతుందా లేదా అనేది ప్రశ్న. కళలు అనేవి ఇలాగే ఉన్నాయా? ఇంతకుముందు మనం చూసినవే కళలు అవుతున్నాయా? చూడని కళలు ఏమైనా వస్తున్నాయా అనేది ప్రశ్న. చూడని కళలు కూడా వస్తున్నాయి, అసలు కని విని ఎరగని కళలు వస్తున్నాయి. ఉదాహరణకి ఒక పెద్ద కొండ, ఆ కొండ మీద పెద్ద సముద్రం, ఆ సముద్రంలో ఆ కొండ మీద నుంచి తాను పడిపోయి మునిగిపోయినట్లు కలొస్తుంది, రావచ్చు. ఇది ఎందుకు వస్తుంది అని సుమారుగా అందరికీ తెలుసు. అలాగే ఇంకొక కళ, ఆ కళలో పగటిపూట నక్షత్రాలు ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తూ కనిపిస్తున్నాయి, ఇది ఒక కళ. ఇంకో కళ, తన తలకాయని తానే ఒక కత్తి తీసుకుని కసక్కని నరికేసుకున్నాడు. తన మెడకాయ మీద కత్తి పెట్టి తానే కత్తిరించుకుని తన కళ్ళతో తానే తన తలకాయని చూస్తున్నాడు. తలకాయ నరికేసిన తర్వాత కళ్ళేవి అనే ప్రశ్న కళలో రాదు, ఇలలో అయితే వస్తుంది, అక్కడ రాదు, చూస్తున్నాడు. ఈ మూడిట్లో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఈ మూడిట్లో ఏ విషయాన్ని మనం ఇంతకుముందు చూసి ఎరగం కదా. పర్వతపు శిఖరం మీద సముద్రం ఉండటం అనేది అయ్యే పని కాదు. ఆ పర్వత శిఖరం మీద నుంచి సముద్రంలో పడిపోవటం అనేది జరిగే పని కాదు. పగటిపూట నక్షత్రాలు కనిపించవు, అందులో దగదగా మెరుస్తూ అసలు కనిపించవు. తన తలకాయని ఎవ్వరూ తెంచుకోవటానికి ఇష్టపడరు, అసలు అలాంటి అనుభవం ఎవ్వరికీ రానే రాదు. కానీ కలలుగా ఇవన్నీ వస్తున్నాయి. మరి చూసిన విషయాన్నే కలలుగా కంటారు అనే మాట నిజమైతే ఇలాంటి కళలు ఇలా వస్తున్నాయి. అననుభూతమర్థం అననుభూత అర్థ న మనస్పృష్టమర్హతి అనే మాట నిజమైతే ఇలా ఎందుకు జరుగుతోంది అనేది ప్రశ్న. దానికి సమాధానం మహర్షి గారు చెప్తున్నారు. అదృష్టమశ్రుతంచాత్ర క్వచిన్ మనసి దృశ్యతే యథా తథానుమంతవ్యం దేశకాల క్రియాశ్రయం అని. ఎక్కడైనా ఇలాంటి కళలు వచ్చే మాట అయితే అదృష్టం ఇంతకుముందు కని ఎరగనిది, అశ్రుతం విని ఎరగనిది, అలాంటిది ఏమైనా సరే అత్ర మనసి, ఈ జన్మలో లేదా ఈ కళలో మనసులో క్వచిత్ దృశ్యతే చేత్, ఎక్కడైనా కనిపించే మాట అయితే దాన్ని యథాతథా అనుమంతవ్యం, కుదిరేట్లుగా మనం ఒప్పుకునేట్లుగా యాక్సెప్ట్ చేసుకునేటట్లుగా మార్చుకొని చూసుకోవాలి. దేశకాల క్రియాశ్రయం, ఆ దేశాన్ని కాలాన్ని క్రియని మార్చుకుని చూసుకుంటే ఇది కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది?
పర్వతాగ్రాన సముద్రం అనేది కదా, అది ఒకటి కాదు, రెండు ముక్కలవి. పర్వతాగ్రం అనేది ఒకటి, సముద్రం అనేది ఇంకో ముక్క. పర్వతాగ్రం పర్వత శిఖరం చూశాడు, సముద్రాన్ని చూశాడు, ఈ రెండిటినీ ఆ కలలో కలుపుకున్నాడు అంతే. ఎక్కడో ఉండాల్సిన సముద్రాన్ని తీసుకొచ్చి ఎక్కడో పెట్టాడు, అంతవరకే కళ. ఆ కళతో ఇది జరుగుతోంది. అట్లాగే పగటిపూట నక్షత్రాలను చూస్తున్నాడు కదా, పగటిపూట అనే దాన్ని విడిగా చూశాడు, నక్షత్రాలను రాత్రిపూట విడిగా చూశాడు. రాత్రిపూట చూసిన నక్షత్రాలని అక్కడి నుంచి తీసి ఎడిట్ చేసి ఇక్కడ పెట్టాడు, ఇక్కడ దాన్ని పేస్ట్ చేశాడు. కాల ఆశ్రయం, వేరే కాలంలో ఉండవలసినటువంటి ఆ నక్షత్రాలని పగటి కాలానికి మార్చాడు, వేరే కాలంలో కనిపించవలసిన నక్షత్రాలను పగటి కాలానికి మార్చాడు. అలాగే తన శిరస్సుతో, తన తలకాయతో, తన ముఖంతో ఎన్నో పనులు చేస్తాడు. తలంటుకుంటాడు, లేదా ఇంకోటి తలకి నూనె రాసుకుంటాడు, తలకాయ దూకుంటాడు, అద్దంలో చూసుకుంటాడు, ఏవేవో పనులు తన తలకాయతో చేసుకుని ఉన్నాడు కదా, ఆలోచించటం తప్ప. ఆ తలకాయని వేరే వేరే క్రియలకు వాడుకున్నటువంటి తలకాయని తెంచటం అనే క్రియకి ఇప్పుడు చూస్తున్నాడు. తెంచటం అనే క్రియను కూడా చూశాడు, ఎక్కడో ఏ తలకాయనో ఎవరో తీస్తున్నప్పుడు చూశాడు. ఈ చూసిన రెండిటిని కలుపుకున్నాడు. ఎలా కుదిరితే అలా దీన్ని అంటించుకోవాలి, అంటించుకొని నిర్ణయించుకోవాలి. అదృష్టం అశ్రుతం చాత్ర క్వచిన్ మనసి దృశ్యతే యథా తథానుమంతవ్యం దేశకాల క్రియాశ్రయం అని మహర్షి గారు చెప్తున్నారు. సరేనండి, ఈ మాత్రం మాకు తెలుసు, పర్వతాగ్రము సముద్రము అని రెండు ముక్కలున్నాయని తెలుసు. మా ప్రశ్న, ఆ రెండు ముక్కలు ఎలా కలిసినాయి అనే. పగటి కాలము నక్షత్రాలు అనే వేరువేరు పదార్థాలు ఉన్నాయి అని మాకు తెలుసు, కానీ ఆ రెండు ఎలా కలిసినాయి, వాటి కలయిక అనే దాని మీదే ఇప్పుడు క్వశ్చను. అలాగే శిరస్సు, దానిలో జరిగేటువంటి క్రియలన్నీ తెలుసు, అలాగే ఛేదనం అనే వేరే క్రియ కూడా ఉంది అని తెలుసు. ఈ రెండు ఎలా కలిసినాయి అనేదే ప్రశ్న, అక్కడే మా ప్రశ్న అని అంటే దానికి మహర్షి గారు చెప్తున్నారు, యథాతథాను మంతవ్యం. ఇది నిద్ర అనేటువంటి దోషం ద్వారా ఏర్పడుతుంది. వీటి కలయికని నిద్ర అనేటువంటి దోషం చేస్తుంది. నిద్ర అనేది అవిద్య తాలూకు ఒక పిల్ల లాంటిది. అవిద్య లేదా మాయ అనేవి తమలో కుదరని వాటిని ఎన్నిటినో చేసి చూపిస్తాయి కదా, వాటి పిల్ల లాంటిది ఈ నిద్ర. ఈ నిద్ర తన తల్లి కంటే కూడా ఎక్కువ విశేషాలను చేసి చూపిస్తుంది. కుదరని వాటిని, కలవని వాటిని కుదిరిస్తుంది, కలిపేస్తుంది, కలిపి ఇలా చూపిస్తుంది. కానీ చూసినవే అన్ని పదార్థాలు, కలయికను మాత్రం ఈ ఎడిటింగు, మార్ఫింగు, కాపీ పేస్టు, కట్ పేస్టు ఇవన్నీ కూడా నిద్ర తాలూకు వ్యవహారాలు. ఇది నిద్ర చేసే పనులు అని యథాతథా అనుమంతవ్యం. ఇందులో మనం ఆలోచించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని చెప్తున్నారు. అదృష్టమశ్రుతం చాత్రం క్వచిన్ మనసి దృశ్యతే యథాతథానుమంతవ్యం దేశకాల క్రియాశ్రయం అనే ఈ శ్లోకంలో. సరే, ఇంతవరకు ఒప్పుకున్నాము. కానీ జరగనివి కూడా, అసలు సాధ్యమే లేనివి కూడా చాలా ఉన్నాయి కదా, అవి కూడా కనిపిస్తున్నాయి కదా అని దీనికే ఇంకొక కోణంలో ప్రశ్న. ఎలా? ఒక దరిద్రుడు, ఏమీ లేనివాడు, కలలో తనను తాను మహారాజుగా చూసుకున్నాడు. ఒక మహారాజు గారు కలలో తాను బికారైపోయినట్టు కలగన్నాడు. ఈ దరిద్రుడికి మహారాజత్వం అనేది ఎప్పటికీ లేదు, మహారాజుకు బికారి అవ్వటం అనేది ఎప్పుడూ జరగదు. ఈ రెండూ ఉండనప్పుడు దరిద్రుడు మహారాజు అవ్వటం అనేది కుదరని పరిస్థితుల్లో, లేదా మహారాజు బికారి అవ్వటం అనేది కూడా కుదరని పరిస్థితుల్లో కలలో మాత్రం ఎలా కుదిరింది అనేది ప్రశ్న. దాదాపు సమాధానం వచ్చేసిన తర్వాత స్పష్టత కోసం వేసే ప్రశ్న. దానికి మహర్షి గారు సమాధానం చెప్తున్నారు. సర్వే క్రమానురోధేన మనసేంద్రియ గోచరాః ఆయాంతి వర్గశో యాంతి సర్వే సమనసో జనాః అని. అదేమీ లేదు, ఇది కూడా పెద్ద విషయమేమీ కాదు, ఇంతకుముందు చెప్పిన దాంతోనే సరిపోతుంది. మనసులో ఇంద్రియ గోచరాః,
ఇంద్రియాలతో ఇంతకుముందు చూసినవి లేదా విన్నవి ఉంటాయి కదా. ఎక్కడో ఎవరో మహారాజు, ఇంతకుముందు మహారాజుగా ఉండేవాడు కాస్త బికారైపోయాడు అని ఆయన విని ఉంటాడు ఆ మహారాజు గారు. దాంతో అతనికి ఆ విన్నటువంటిది ఎప్పుడో ఒకప్పుడు కలలో వచ్చింది. బికారి ఎప్పటికైనా సరే నువ్వు మహారాజువు కావచ్చు అని ఎవడో ప్రోత్సహిస్తే ఆ మాట విని నేను మహారాజునైపోయాను అని కలగని ఉండొచ్చు. వాళ్ళు విన్నదో లేకపోతే ఇంకెప్పుడో చూసిన వాటిని సర్వే క్రమానురోధేన ఆయాంతి. వరుసగా రావచ్చు, వరుసగా ఇలా రావచ్చు. ఒకే వ్యక్తికి రెండు రావచ్చు, ఒకే వ్యక్తికి మార్పుగా రావచ్చు, ఒకే వ్యక్తికి విచిత్రంగా కూడా రావచ్చు. సర్వే క్రమానురోధేన ఇంద్రియగోచరాహ మనసి ఆయాంతి. ఆ ఇంద్రియాలతో చూసినవే మనసులోకి వస్తాయి, కల్లో వస్తాయి. కొన్నిసార్లు వర్గశః యాంతి, మూకుమ్మడిగా వచ్చేసేయచ్చు. తానే మహారాజు అయినట్టు, మహారాజు అయ్యి కొన్నాళ్ల పాటు రాజ్యం చేసినట్లు, ఈ లోపల ఏవో పరిస్థితులు మారిపోయి బికారైపోయినట్లు ఒకే కలలో కూడా కనిపించవచ్చు. ఒకే కలలో అన్నీ కూడా ఉండొచ్చు. చాలా కష్టపడి మహారాజు అయినట్టు, కష్టపడి బికారైనట్లు కూడా రావచ్చు. ఏమైనా రావచ్చు. వర్గశః మూకుమ్మడిగా కూడా రావచ్చు. క్రమానురోధేన ఒకదాని వెంట ఒకటి, ఒకసారి ఇది ఒకసారి అది అన్నట్లుగానైనా రావచ్చు. అది కలల్లో ఉండేటువంటి విశేషాలు. అవన్నీ నిద్రాదోషంతోనూ ఆయా జీవులు తెచ్చుకున్నటువంటి సంస్కారాలతోనూ జరుగుతుంది. సర్వే క్రమానురోధేన మనసేంద్రియగోచరాః ఆయాంతి వర్గశో యాంతి. అయితే వాళ్ళు తెచ్చుకున్నటువంటి సంస్కారాలు ఎక్కడున్నాయి అంటే మనస్సులోనే ఉన్నాయి. ఆ మనస్సుతో కూడే అందరూ ఉన్నారు. సర్వే సమనసో జనాః. మనసు లేనివాడు ఎవరూ లేరు, ఒక్క పరమాత్మ తప్ప. మనసు లేనివాడు అనేవాడు లేడు, లేదా మనసు లేని మనిషి అనేవాడు లేడు. సర్వే సమనసో జనాః. జనులందరూ కూడా మనసుతో కలిసే ఉంటారు. మనసులో సంస్కారాలు ఉండనే ఉంటాయి. ఆ సంస్కారాలు కొన్నిసార్లు వరుసగా చూపిస్తాయి, కొన్నిసార్లు కలిపి కట్టుగా చూపించేసేస్తాయి. ఇవన్నీ మనసు, సంస్కారాలు, నిద్ర వీటన్నిటి యొక్క కాంబినేషన్ వలన జరుగుతుంది అని మహర్షి గారు క్లియర్ చేస్తున్నారు. సర్వే క్రమానురోధేన మనసేంద్రియగోచరాః ఆయాంతి వర్గశో యాంతి సర్వే సమనసో జనాః అనే ఈ శ్లోకంలో. నిజానికి ఇలాంటి ప్రశ్నకి సమాధానం చెప్పక్కర్లేదు మహర్షి గారు. ఏమయ్యా ఇంతకుముందే చెప్పుకున్నాము, చూసుకో, తదుక్తం పురస్తాదేవ భవతి అని చెప్పి కోరుకోవచ్చు. కానీ ఈ మాట చెప్పటంలో మహర్షి గారికి ఒక ఆంతర్యం ఉంది. అదేంటంటే పైన ఇంకో విషయం చెప్పబోతున్నటువంటి విషయానికి ఇది ఉపోద్ఘాతంగా పనిచేస్తుంది. మనసులో ఉండేటువంటి సంస్కారాలు, మనసులో ఉండేటువంటి సామర్థ్యము, వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే కొన్నిసార్లు విన్న లేదా కన్న లేదా ఉన్న విషయాలు వరుసగా కానీ ఒకేసారిగా కానీ తెలియటానికి అవకాశం ఉంటుంది. కళల రూపంలో, ఇంకొక రూపంలో తెలియటానికి అవకాశం ఉంటుంది అనేది ఒక ఉపోద్ఘాతం. ఈ ఉపోద్ఘాతం ద్వారా ఇంకొక కొత్త విషయం, గొప్ప విషయం చెప్పుకోవచ్చు అని మహర్షి గారు అంటున్నారు. సత్వైకనిష్ఠే మనసి భగవత్ పార్శ్వవర్తిని తమశ్చంద్రమసీ వేదం ఉపరజ్య అవభాసతే అని. ఈ రకంగా వెనకాల చెప్పుకున్నదంతా ఒక కోణంలో చూసుకుంటే జీవుడు క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి దాదాపుగా ఈ సంసారంలో ఉండే విషయాలన్నిటినీ ఒకసారి తరచి చూసేశాడు. ఈ జన్మలో కొన్ని, ఆ జన్మలో కొన్ని, ఈసారి కొన్ని, ఆసారి కొన్ని అనే తీరులో అన్నీ చూసేసినట్లే, అన్ని రకాలు చూసేసినట్లే అనేనా అనుకోవచ్చు. ఒకసారి దోమై కొన్ని అనుభవాలు, ఒకసారి ఈగై కొన్ని అనుభవాలు, ఒకసారి కుక్కై అనుభవాలు, ఒకసారి నక్కై అనుభవాలు, ఒకసారి ఎద్దు, ఒకసారి ఆంబోతు, ఇలా అన్ని రకాల అనుభవాలు జీవుడికి ఉన్నాయి. అవన్నీ వరుసగా ఉన్నాయి. ఇలా వరుసగా కాకుండా ఒకేసారి అన్ని రకాల జ్ఞానాలు, అన్ని విషయాల గురించిన జ్ఞానాలు లేదా సర్వజ్ఞత్వం తెచ్చిపెట్టేటువంటి జ్ఞానం
అనేది కావాలని అనుకుంటే సత్వైకనిష్ఠే మనసి అనే చేస్తే కుదురుతుంది. మనసుని పూర్తిగా సాత్వికంగా మార్చేసుకుంటే సత్వం ఏకనిష్ఠే మనసి. మనసులో రాజస భాగం కానీ లేదా తామస భాగం కానీ లేకుండా చేసి రజోగుణ ప్రభావం కానీ తమోగుణ ప్రభావం కానీ పూర్తిగా తీసేసి, ఒకవేళ పూర్తిగా తీసేయటం అనేది సాధ్యపడకపోతే ఎంత మినిమం ఉండాలో అంత మినిమం దీనికి తెచ్చి సత్వైకనిష్ఠే కేవలం సాత్వికమైన గుణమే ఉంది అనే తీరుకు మనసును తెచ్చుకుంటే సత్వైకనిష్ఠే మనసి. ఇలా తెచ్చుకోవటానికి భగవత్ పార్శ్వవర్తిని, భగవంతుణ్ణి ధ్యానం చేయటం అని మనస్సుకు అలవాటు చేసేస్తే ఆ అలవాటుతో ఈ మనస్సు పూర్తిగా భగవంతుడి దగ్గరికే వెళ్ళిపోతే, భగవంతుడు అనేవాడు శుద్ధ సత్వమూర్తి కాబట్టి ఈ మనస్సు కూడా ఆయన్ని చేరి శుద్ధ సాత్వికంగా మారిపోతే సత్వైకనిష్ఠే మనసి భగవత్ పార్శ్వవర్తిని. అప్పుడు ఇదం ఈ సృష్టిలో ఉండే ప్రతి వస్తువు కూడా ఉపరజ్య కలిసి అవభాసతే, కలిసి తెలుస్తుంది. ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి విషయము, దాన్ని బహువచనంలో చెప్తే ఈ సృష్టిలో ఉండేటువంటి అన్ని విషయాలు కూడా కలిసి ఒక కట్టగా ఇతనికి కనిపిస్తాయి. సృష్టిలో పరస్పరం విరుద్ధమైన విషయాలు చాలా ఉంటాయి, ఒకదానికి ఒకటి కాలంతో పొసగనివి చాలానే ఉంటాయి, ఒకదానికొకటి ప్రదేశంలో ఉండని వస్తువులు చాలానే ఉంటాయి. కొన్ని వస్తువులు ఒక కాలంతో ఇంకో కాలంతో కలవవు, అలాంటి వస్తువులు ఉంటాయి. కొన్ని వస్తువులు ఒక ప్రదేశంలో ఉంటే వాటికి విరుద్ధమైన వస్తువులు ఆ ప్రదేశంలో ఉండలేవు అన్నట్లుంటాయి. వాటి మధ్య విరోధాలు ఎన్ని ఉన్నా సరే, ఎన్ని రకాల విరోధాలు ఉన్నా సరే, ఆ విరోధాలన్నిటినీ పక్కన పెట్టి ఆ వస్తువులన్నీ కలిసికట్టుగా ఇతనికి కనిపిస్తాయి. ఉపరజ్యం అవభాసతే, విశ్వం సమస్తము కలిసి ఇతనికి కనిపిస్తుంది. దీనికే యోగి ప్రత్యక్షం అని పేరు. యోగి సమాధి స్థితిని అందుకున్న తర్వాత సర్వజ్ఞత్వానికి వీలుగా వచ్చేటువంటి ప్రత్యక్షం. ఈ ప్రత్యక్షంలో అన్నీ తెలుస్తాయి. కాకపోతే విరుద్ధమైన పదార్థాలు, కాలత దేశత విరుద్ధమైన పదార్థాలు ఎలా కలుస్తాయి అనేది ప్రశ్న. దానికి సమాధానం తమః చంద్రమసి ఇవ. చంద్రగ్రహణం అయినప్పుడు చంద్రుణ్ణి మింగటానికి రాహువో కేతువో వస్తున్నట్లు కనిపిస్తుంది. రాహువో కేతువో అంటే ఏమిటి? ఒక చీకటి, అది ఒక నీడ. ఆ నీడ వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నీడ ఏం చేస్తుంది? చంద్రుణ్ణి మూసేస్తోంది. చంద్రుణ్ణి మూసేయటానికి వచ్చినటువంటి ఈ నీడ, చంద్రుడు పరస్పర విరుద్ధంగా ఉండేటువంటి వస్తువులు. ఒకటేమో చంద్రుణ్ణి మూసేయటానికి, ఆచ్ఛాదన చేయటానికి వస్తోంది. మన భాషలో కొంచెం బాగుండేట్లు చెప్పుకోవాలి అంటే మింగేయటానికి వస్తోంది, గ్రహణం అనే దానికి వస్తోంది ఒకటి. ఇంకొకటి ఆ గ్రహణానికి గురవుతోంది. ఇలా పరస్పరం విరుద్ధంగా ఉండేటువంటి అంశాలని ఒకేసారి గ్రహణ సమయంలో చూడట్లేదా? చంద్రుడి మీద చీకటి, చంద్రగ్రహణానికి కారణమైనటువంటి ఆ రాహువుని కేతువుని చూడట్లేదా? అట్లాగే ఇక్కడ కూడా పరస్పర విరుద్ధమైనటువంటి పదార్థాలను చూడటం అనేది కుదురుతుంది. ఆ విరోధం అనేది ఈ యోగి ప్రత్యక్షం అనేటువంటి జ్ఞానంలో ఉండదు. అవి కాలత కలవకపోవచ్చు, దేశత కలవకపోవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఒకటొస్తే మరొకటి పోతుంది అనే పరిస్థితి ఉండొచ్చు. ఎలా ఉన్నా సరే అన్నీ కలిసి ఈ యోగికి ప్రత్యక్షంగా కనిపిస్తాయి. సత్వైకనిష్ఠే మనసి భగవత్ పార్శ్వవర్తిని తమశ్చంద్రమసీ వేదం ఉపరజ్య అవభాసతే అని మహర్షి గారు చెప్తున్నారు. మనస్సులో జరగవలసినటువంటి సాధన, ఆ సాధన ద్వారా వచ్చేటువంటి సర్వజ్ఞత్వం అనే దాని గురించి ఒక అవగాహనను ఏర్పరచటానికే వెనకాల సర్వే క్రమానురోధేన అనే శ్లోకం మొదలుపెట్టాను అని చెప్తున్నారు. సరే, దీన్ని ఒప్పుకున్నాము. మనస్సు, వాటి ప్రభావాలు ఇవన్నీ ఒప్పుకున్నాము. ఇప్పుడు లింగదేహం అంటే సూక్ష్మదేహం ఒకటి ఉంది, స్థూలంగా కనిపించేటువంటి పాంచభౌతిక దేహం అనేది ఒకటి ఉంది
అని వచ్చింది. 2 దేహాలు ఉన్నాయి. ఈ 2 దేహాలలో కర్తృత్వం అనేది సూక్ష్మదేహానికి, స్థూలదేహం అనేది ఈ కర్తృత్వానికి దారి ఏర్పరుస్తుంది. అసలు కర్తృత్వం మాత్రం సూక్ష్మదేహానికే అనే మాట కూడా వచ్చింది అంటే ఒక సౌకర్యం కూడా కలిగింది. ఈ మాట చెప్తే మనం కొంచెం వెనక్కి వెళ్ళి ఈ మాట మళ్ళీ చెప్పుకుంటే, స్థూలదేహం లేనిదే సూక్ష్మదేహానికి కర్తృత్వం లేదు, అంతవరకు ఓకే. కర్తృత్వం సూక్ష్మదేహానికి అవ్వచ్చు, కానీ స్థూలదేహం లేనిదే కర్తృత్వం సూక్ష్మదేహానికి రాదు. అలాగే స్థూలదేహం లేనిదే ఈ సూక్ష్మదేహానికి, మనస్సుకి భోక్తృత్వం కూడా రాదు. స్థూలదేహం అనేది దారి కదా, దారి లేకపోతే పని జరగదు. కాబట్టి ఎప్పుడైనా స్థూలదేహం లేకుండా పోతే, బై ఛాన్స్ ఈ సూక్ష్మదేహం కూడా లేకుండా పోతే, అతనికి ఏ రకమైన కష్టము లేకుండా, ఏ రకమైన ఇబ్బంది లేకుండా మోక్షం చాలా సునాయాసంగా వచ్చేసినట్లు అవుతుంది కదా అని ఒక ప్రశ్న. దానికి మహర్షి గారు చెప్తున్నారు, అది జరగని పని. నాహం మమేతి భావోయం పురుషే వ్యవధీయతే యావద్ బుద్ధి మనోక్షార్థ గుణవ్యూహో హ్యనాదిమాన్ అని. ఈ పని తత్వజ్ఞానం కలిగేంత వరకు జరిగేది కాదు. ఇది తత్వజ్ఞానం కలిగితేనే జరుగుతుంది, లేకపోతే జరగదు. తత్వజ్ఞానం లేకపోతే అహం మమేతి భావోయం, నేను అనిపించేటువంటి స్థూలదేహం కానీ, దాని వెనకాల ఉండే సూక్ష్మదేహం కానీ ఇవేవి పోవు. నేను నాది అనేటువంటి భావన ఇది కూడా పోదు. భావోయం పురుషే నవ్యవధీయతే, ఎప్పుడూ కూడా విడిచి ఉండదు. జీవుడికి ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది. ఒక సూక్ష్మదేహం ఉంది అనుకుంటే, ఈ సూక్ష్మదేహం ఉన్నంత వరకు ఒక స్థూలదేహం పడిపోయినా ఇంకొక స్థూలదేహం వెంటనే వచ్చి అతుక్కుంటుంది, వెంటనే మరుక్షణం వచ్చి అతుక్కుంటుంది. ఆ స్థూలదేహం పడిపోతే ఇంకో స్థూలదేహం వచ్చి వెంటనే ఏమాత్రం గ్యాప్ లేకుండా అతుక్కుంటుంది. స్థూలదేహం లేకుండా ఉండడు. సూక్ష్మదేహం కూడా ఇలాగే వెళుతుంది. ఎక్కడైనా ప్రళయం లాంటి వాటిల్లో ఈ సూక్ష్మదేహం మనస్సు కూడా ప్రకృతిలో లయించినట్లున్నా, మనస్సులోనే ప్రకృతిలోనే అవి అలాగే దాక్కునున్నట్లుగా ఉంటాయి. అప్పుడు కూడా అదేమి పోదు, విడిచిపోదు, అప్పుడు కూడా ఉంటుంది. న వ్యవధీయతే యావద్బుద్ధి మనోక్షార్థ గుణవ్యూహ, ఎంతవరకు అయితే బుద్ధి, మనస్సు, ఇంద్రియాల తాలూకు గుణాలు ఇవన్నీ ఉంటాయో, ప్రకృతి, అజ్ఞానం, అవిద్య, మాయ ఇవన్నీ ఎంతవరకు ఉంటాయో అంతవరకు ఇవన్నీ ఒకదానికొకటి అంటుకునే ఉంటాయి. దాంతో క్షణం కూడా వ్యవధానం అనేది రాదు. స్థూలదేహం పడిపోయినట్లు కనిపిస్తుంది, కనిపించే స్థూలదేహం పడిపోయినంత మాత్రాన స్థూలదేహం లేదు అని కాదు. ఇంకోటి కనిపించింది అతుక్కుంది, అది పడిపోతే ఇంకోటి అతుక్కుంటుంది. అలా అన్నీ అతుక్కుంటూనే పోతాయి. న వ్యవచ్ఛిద్యతే న వ్యవధీయతే. ఎందుకంటే ఇది అనాదిమాన్, అనాదిగా వస్తున్నటువంటి, ఎప్పుడు మొదలైందో తెలియనటువంటి, అసలు మొదలే లేదు అని చెప్పుకోవలసినటువంటి గుణవ్యూహం ఇది. అలాంటి శరీర పరంపర ఇది తొందరగా ఏమీ ఉన్నట్టుండి సునాయాసంగా ఏమీ విడిచిపోదు. అనాయాసంగా ఈ మోక్షం అనేది రాదు. దానికోసం ప్రయత్నం జరగవలసిందే, జరిగిన తర్వాతే అది వస్తుంది అని చెప్తున్నారు. నాహం మమేతి భావోయం పురుషే వ్యవధీయతే యావద్ బుద్ధి మనోక్షార్థ గుణవ్యూహో హ్యనాదిమాన్ అనే ఈ శ్లోకంలో ఇంకా చాలా ఇలాంటి విషయాలే కొంచెం సంక్లిష్టంగా మనం విని అర్థం చేసుకోవాల్సిన విషయాలనే మహర్షి గారు కొంత దూరం చెప్తున్నారు. ఆయన చెప్పే విషయాలని పైన అయితే మనం జాగ్రత్తగా గమనించుకుందాం. ఇప్పటికైతే మహర్షి గారు చెప్పిన వాటిల్లో ప్రధానమైనటువంటి విషయాలను కొన్నిటిని మళ్ళీ ఒకసారి చూసుకుందాం. అవి మనకు కంటికి కనిపించినంత మాత్రాన, సరిగ్గా అందనంత మాత్రాన కర్మలు లేవు అని అనటానికి వీల్లేదు. కర్మ అనేది ఉంది. ఒకవేళ కర్మలు లేవి అనే మాట అయితే మనస్సు కూడా లేకుండా పోవలసి వస్తుంది. మనసే లేకపోతే మనస్సులో రేగేటువంటి ఈ భావాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనే ప్రశ్నకు సమాధానం లేకుండా పోవలసి వస్తుంది. కాబట్టి మనస్సు
మనస్సు అలాగే కర్మలు, ఈ రెండు తప్పనిసరిగా ఉన్నాయి. ఈ మనసు కర్మలు అనే వాటికి సంబంధం కూడా ఉంది. మనసులోనే కర్మలు ప్రారంభమవుతున్నాయి, మనస్సుతోనే కర్మలు ప్రారంభమవుతున్నాయి. మనస్సుతోనే నేను నాది అనే భావం మొదలవుతోంది, దాంతోనే కర్మలు మొదలవుతున్నాయి. చేసిన కర్మల తాలూకు సంస్కారాలు, విశేషాలు, పుణ్యమనండి పాపమనండి ఏమైనా సరే అవన్నీ మనసులోనే నిక్షిప్తమవుతున్నాయి. నిక్షిప్తమయ్యి పై 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 శరీరాలకు అవి పంపిణీ అవుతున్నాయి, పై శరీరాలు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. ఇలా అవటం వలన ప్రతిక్షణం మనసులో రేగేటువంటి భావాలు నియతంగా ఏర్పడుతున్నాయి. లేకపోతే ఫలానా వాడు ఇలాగే ఎందుకు ప్రవర్తిస్తున్నాడు, లేదా ఫలానా వాడి మనస్సు ఇలాగే ఎందుకు ఆలోచిస్తోంది, ఇంకొకటి మనస్సు ఇదే సందర్భంలో ఇంకో రకంగా ఎందుకు ఆలోచిస్తుంది అనే ప్రశ్నకు సమాధానం సరిగ్గా దొరకదు. అన్నీ సమానంగా ఉన్నా ఏదో తేడా మనస్సుల్లో ఆలోచనల్లో ఉంటుంది. దానికి కారణం మనసులో పేరుకున్నటువంటి కర్మ సంస్కారాలు. ఈ సంస్కారాలను కానీ కర్మలను కానీ మనస్సును కానీ కాదని మనం చేసేదేమీ లేదు. భౌతికంగా మాకు కనిపించటం లేదు కాబట్టి ఇవి లేవు అని చెప్పి మనం సాధించేదేమీ లేదు. ఇవి ఉన్నాయి అని నిర్ణయించుకుని వీటిల్లో చక్కగా గనక మార్పులు చేసుకుంటే లాభపడేందుకు అవకాశం ఉంది. వీటిల్లో కర్మలలో మార్పు అంటే మంచి కర్మలను చేసుకోవటం అనే తీరులో చేసుకోవచ్చు. సంస్కారాలలో మార్పు మంచి సంస్కారాలు అబ్బేలాగా చేసుకోవటం అనే తీరులో చేసుకోవచ్చు. మనసులో మార్పు మనస్సును శుద్ధ సాత్వికంగా మార్చుకోవటం అనే తీరులో చేసుకోవచ్చు. దేనికి ఏది మంచి ఫలితమో దాన్ని మనం అనుభవించవచ్చు. కాబట్టి వీటన్నిటికీ మూలంగా మనసు, కర్మలు, సంస్కారాలు అనేవి ఈ మూడు ఉన్నాయి అనే విషయం నమ్మాలి అనేటువంటి మహర్షి గారి యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా తీసుకుందాం. శ్రద్ధస్వ అని ఆయన అన్న మాట చిన్న మాట కాదు, భద్రంతే అనే ఆశీర్వచనం మాట కూడా చిన్న మాట కాదు. వాటికి తగ్గట్లుగా మనం ఆలోచన చేసుకుందాం. ఆలోచన చేసుకుని మన మనసుని, మన కర్మలని, మన సంస్కారాలని వీటన్నిటినీ బాగు చేసుకునేటువంటి, మంచిగా మార్చుకునేటువంటి, కనీసం సాత్వికంగా మార్చుకునేటువంటి ఒక ప్రయత్నాన్ని ప్రారంభిద్దాం. ఆ ప్రయత్నాన్ని సఫలం చేయవలసిందిగా శుద్ధ సత్వమూర్తి, భూత భౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థన నేను నాది అనేటువంటి భావం ఉన్నంత వరకు ఈ కర్మలనేవి ఎక్కడికి పారిపోవు. ఆ నేను నాది అనేటువంటి భావం ఎక్కడ మొదలవుతోందో అక్కడ చేసిన కర్మలు నిలవుంటాయి, అక్కడే కర్మలుంటాయి, అక్కడే కర్మ ఫలితాన్ని అనుభవించేటువంటి విధానం కూడా ఉంటుంది అనే విషయాన్ని తేల్చి చెప్పారు. ఈ నేను నాది అనేటువంటి భావం వదిలిపెట్టిపోయేదేమీ కాదు. నాహమ్మమేతి భావోయం పురుషే వ్యవధీయతే యావద్ బుద్ధి మనోక్షార్థ గుణవ్యూహోత్ హీనాదిమాన్ అని దాన్ని కూడా తేల్చారు. ఇదేం తొందరగా వదిలిపెట్టిపోదు, చాలా దూరం పాటు ఉంటుంది. ఎప్పుడు మొదలైందో తెలియదు, ఎప్పటికీ పూర్తవుతుందో అని మాత్రం చెప్పచ్చు. జ్ఞానం, తత్వజ్ఞానం అనేది కలిగితే పూర్తవుతుంది అని చెప్పారు. అయితే మొత్తం కథంతా రెండు ప్రశ్నల సమాధానము కూడా నేను అనేటువంటి భావం దగ్గరకు వచ్చి ఆగింది. ఈ నేను నాది అనేటువంటి భావం పోతేనే ఈ కర్మలు పోయినట్లు. ఈ నేను నాది అనే భావం ఉన్నంత వరకు కర్మ ఫలితాలని అనుభవించవలసి రావటం అనేది ఉంది అని వచ్చింది. అలా అనుకుంటే కొన్ని సందర్భాల్లో మనం నేను అనేది మర్చిపోతున్నాం కదా, మర్చిపోయినప్పుడు ఏమవుతుంది అనేది ప్రశ్న. మర్చిపోయినప్పుడు నేను అనేది వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆ క్షణాన మోక్షమో ఇంకోటో ఏదో వచ్చి ఉండాలి కదా అనేది ప్రశ్న. ఏ ఏ సందర్భాల్లో మర్చిపోతాము అంటే పడుకున్నప్పుడు మర్చిపోతాము, బాగా గాఢ నిద్ర పట్టేసినప్పుడు నేను ఎవరనేది గుర్తుండదు, కనీసం ఎక్కడున్నామో అనేది కూడా గుర్తుండదు, నేను అనేదాన్ని మర్చిపోయాము. అలాగే తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎలా ఉంది అప్పుడు నేను అనుకున్నామా లేదా ఎవరికీ గుర్తులేదు. ఇలాంటి సందర్భాల్లో నేను అనే భావం లేదు కాబట్టి, ఇంకా 2-3 సందర్భాలు ఉన్నాయి వాటిల్లో కూడా లేదు కాబట్టి, అప్పుడు నేను విడిచిపెట్టి వెళ్ళింది కాబట్టి మోక్షం దక్కినట్లేనా
అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకి మహర్షి గారు చక్కగా సమాధానం చెప్తున్నారు. సుప్తి మూర్ఛోపతాపేషు ప్రాణాయన విఘాతతః నేహతేహమితి జ్ఞానం మృత్యు ప్రజ్వారయోరపి అని. సుప్తి బాగా నిద్రపోతున్నప్పుడు, గాఢ నిద్ర పట్టినప్పుడు, మూర్ఛ బాగా పెద్ద దెబ్బ తగిలి మూర్ఛ వచ్చినప్పుడు, అంటే స్పృహ తప్పి పడిపోయినప్పుడు, ఉపతాపేషు ఎప్పుడైనా బాగా కావలసిన వాళ్ళు, చాలా ప్రియమైనటువంటి వాళ్ళు కాలం చేస్తే తీరని దుఃఖంలో మునిగిపోయి ఉన్నప్పుడు మనిషి తనను తాను మర్చిపోతాడు అనే మాట ఉంది. సుప్తి, మూర్ఛ, ఉపతాపేషు ఈ మూడు సందర్భాలలో నేహతే అహమితి జ్ఞానం. అహం అనేటువంటి జ్ఞానం ఈహతే అంటే అంత స్ఫుటంగా తెలియదు. అలాగే మృత్యు ప్రజ్వారయోరపి, మృత్యువు మరణం అనేది ఆసన్నమైనప్పుడు, మరణం అనేది నెత్తి మీద పడిన తర్వాత నేను అనే భావం రాకపోవచ్చు, ఎవరికి తెలియదు ఇది. ప్రజ్వారయోరపి ఆ మరణాన్ని తెచ్చిపెట్టేటువంటి ఇంతకుముందే చెప్పిన ప్రజ్వార అనే జ్వరం అది మీద పడ్డప్పుడు కూడా ఈ నేను అనేది పోతుంది. తదాపి న ఈహతే అహమితి జ్ఞానం. అప్పుడు కూడా అహం అనేటువంటి నేను అనే భావం స్ఫుటంగా ప్రకాశించదు అనే మాట ఉంది కానీ లేదు అనే మాట మాత్రం లేదు. అప్పుడు కూడా ఏదో లీలగా కదలాడుతూనే ఉంటుంది కొంచెంగాను, స్ఫుటంగా ప్రకాశించదు. ఎందుకు ప్రకాశించదు అంటే ప్రాణాయన విఘాతతః, ఇంద్రియాలు ఆ సమయంలో పనిచేయటం లేదు. ప్రాణాహం ఇంద్రియాలు, అయనం అవి బయటికి రావటం లేదు, అవి పనిచేయటం లేదు. ఇంద్రియాలు పనిచేసేటువంటి విధానానికి ఆటంకం కలిగింది, దానికి విఘాతం కలిగింది. ఇంద్రియాలు పనిచేసేటప్పుడు ఆయా ఇంద్రియాలతో ఏదైనా ఒక జ్ఞానం కలిగితే, ఓ నేను ఇప్పుడు వాసన పీలుస్తున్నాను అని, వాసన పీలుస్తున్నానుతో సహా వాసనతో సహా తనను తాను కలుపుకుని నేను అని అనుకుంటాడు. అప్పుడు నేను అనే భావం స్ఫుటంగా ప్రకాశిస్తుంది. మిగతా ఇంద్రియాలతో ఏదైనా ఈ పని చేస్తూ ఉన్నప్పుడు, ఆయా పనులు చేస్తున్నప్పుడు నేను ఈ పని చేస్తున్నాను, ఆ పని చేస్తున్నాను అనుకున్నప్పుడు నేను అనే భావన స్ఫుటంగా ప్రకాశిస్తుంది. మనం అనుకున్న సుప్తి, మూర్ఛ, ఉపతాప, ప్రజ్వార, మృత్యువులు ఈ 5 సందర్భాలలోనూ ఇంద్రియాలు పనిచేయవు. సుషుప్తిలో ఇంద్రియాలు పనిచేయవు, అది మొరాయించి పడుకున్నాయి అవన్నీను. మూర్ఛలో మనస్సుతో సహా ఏమీ పనిచేయదు, అంధే తమసి ప్రక్షిప్త అని అంటాడు. పూర్తిగా చీకట్లో పడిపోయినట్టయింది, చీకటి ఏం కనిపించలేదు అని అంటాడు. ఉపతాపం బాగా దగ్గర వాళ్ళు ఎవరైనా గనక కాలం చేస్తే వచ్చే దుఃఖంలో ఏమీ తోచదు, ఎవరొచ్చి సముదాయిస్తున్నారో, ఎవరొచ్చి ఏం మాట్లాడుతున్నారో ఏం తోచదు. ఇంద్రియాలు ఆ సమయంలో పనిచేయవు. ఈ ప్రజ్వార, మృత్యువు ఈ 2 వచ్చినప్పుడు కూడా ఇంద్రియాలు పనిచేయవు అంటున్నారు. మనకెవరికీ తెలియదు, తెలియనక్కర్లేదు. ఈ 5 సందర్భాల్లోనూ ఇంద్రియాలు పనిచేయట్లేదు కాబట్టి ఆ ఇంద్రియాల ద్వారా వచ్చే జ్ఞానంతోనే నేను అనేటువంటి భావనను బాగా అలవాటు చేసుకున్నటువంటి ఈ జీవుడికి నేను అనే భావన స్ఫుటంగా తెలియదు, కానీ లీలగా కదలాడుతూనే ఉంటుంది. నా ఈహతే ప్రకాశంగా స్ఫుటంగా ఉండదు, కానీ లేదని మాత్రం లేదు, ఉండనే ఉంటుంది. ఎందుకు స్ఫుటంగా లేదు అంటే ఇంద్రియాల వృత్తులు లేవు. ఎందుకు లేదని చెప్పలేము అంటే బుద్ధి అలాగే ఉంది, మనసు అలాగే ఉంది, వాటితో సంబంధం అలాగే ఉంది కాబట్టి లేదని చెప్పలేము అని మహర్షి గారు అంటున్నారు. సుప్తి మూర్ఛోపతాపేషు ప్రాణాయన విఘాతతః నేహతేహమితి జ్ఞానం మృత్యు ప్రజ్వారయోరపి అని. ఇంతవరకు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి తేడా వచ్చేసినట్లుగా ఉంది. ఇంతవరకు చెప్పింది ఈ బుద్ధి అనేది ఎంతవరకు ఉంటుందో అంతవరకు అహం అనేటువంటి భావం విడిచిపెట్టి పోదు అని చెప్పారు. ఇప్పుడేమో కొంచెం మార్చి ఇంద్రియ వృత్తులతో కలిపి అని దానికి కలుపుతున్నారు. ఇది ఎట్లా అంటే వరుసగా చెప్పటంలో భాగంగా అలా చెప్పుకుంటూ వస్తున్నామే, కానీ లేదని ఎలా చెప్తాము?
ఇది ఉంది అనే విషయానికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాము. గర్భే బాల్యే ప్యపౌష్కల్యాత్ ఏకాదశ విధం తదా లింగం నదృశ్యతే యూన కుహ్వాం చంద్రమసో యథా అని. గర్భంలో శిశువు ఉన్నాడు. ఆ శిశువుకి నేను అనే భావన పరిపూర్ణంగా రాలేదు. గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా పిల్లవాడికి బాల్యంలో నేను అనే భావన పరిపూర్ణంగా రాలేదు. ఎందుకు రాలేదు అంటే అపౌష్కల్యాత్. నేను అనే భావన మొత్తంగా లేదు కాదు, నేను అనే భావన స్ఫుటంగా బాగా పైకి రావటానికి కావలసిన పుష్కల కారణాలు లేవు. ఈ భావన పుష్కలంగా ఎప్పుడు బయటకు వస్తుంది, ఎప్పుడు స్ఫుటంగా బయటకు వస్తుంది అంటే ఏకాదశ విధం తదా. 11 ఇంద్రియాలు బాగా బలంగా పనిచేస్తున్నప్పుడే ఇది వస్తుంది. గర్భంలో ఉన్న పిల్లవాడికి ఇంద్రియాలే సరిగ్గా పనిచేయవు. బయటికి వచ్చిన పిల్లవాడికి కొంత వయసు వచ్చేంత వరకు 11 ఇంద్రియాలు సరిగ్గా ఏమీ పనిచేయవు. అప్పటికి ఇంకా పూర్తిగా కళ్ళతో ప్రతి వస్తువును చూడగలిగిన శక్తి పిల్లవాడికి రాలేదు. అలాగే వాసనలన్నీ తెలియవు, శబ్దాలన్నీ వినిపించవు. శబ్దాల్లో ఉండేటువంటి తేడాలను ఇంకా అతను అధ్యయనం చేస్తూనే ఉంటాడు. కాబట్టి అతని ఇంద్రియాలు ఇంకా కుదురుకోవలసి ఉంది. ఆ కుదురుకునే సమయం పట్టేంత వరకు, పుష్కలంగా ఇంద్రియాలు పనిచేసేంత వరకు నేను అనే భావన ప్రకాశవంతంగా తెలియదు. ఎవరికి తెలుస్తుంది అంటే ఏకాదశ విధం యూన లింగం దృశ్యతే. కాస్త వయసు వచ్చిన తర్వాత 10+ అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అలాగే మనస్సు, ఇవన్నీ కూడా పనిచేయటం ప్రారంభించిన తర్వాత అప్పుడు నేను అనే భావన పూర్తిగా కుదురుకున్నట్టు అవుతుంది. అంతవరకు లింగం నదృశ్యతే యూనో యథ. అంతవరకు ఈ నేను అనే భావన స్ఫుటంగా ప్రకాశించదు. యథా కుహ్మాం చంద్రమసః. కుహ్మాం అమావాస్య రోజున చంద్రుడి కళ కనిపించదు. చంద్రుడు కొంచెం కూడా కనిపించడు. చంద్రుడు కనిపించడం అన్నంత మాత్రాన చంద్రుడు లేడు అనే మాట ఏమీ లేదు. చంద్రుడు అప్పుడు కూడా ఉన్నాడు, కానీ స్ఫుటంగా ప్రకాశించడు. అందులోనూ కుహ్మాం చంద్రకళ లైట్గా కూడా ప్రకాశించనటువంటి, ఒక్క చిన్న కళతో కూడా ఒక గీత కూడా కనిపించనటువంటి అమావాస్య రోజున, ఒక బండ అమావాస్య రోజున చంద్రుడు ఏమాత్రం కనిపించడు అన్నంత మాత్రాన చంద్రుడు లేడు అని చెప్పుకోవడానికి వీల్లేదు. మరుసటి రోజే కనిపిస్తాడు, లేదా ఆ మరుసటి రోజైనా కనిపిస్తాడు. అలాగే ఈ నేను అనే భావన స్ఫుటంగా కనిపించినంత మాత్రాన లేదు అని చెప్పడానికి వీల్లేదు. దానికి కావాల్సిన పుష్కల కారణాలు లేవు. ఇప్పటికీ పుష్కల కారణాలు వచ్చినప్పుడు వయసుకు వచ్చినటువంటి మనుషులకి స్ఫుటంగా అది తెలుస్తుంది అని మహర్షి గారు అంటున్నారు. గర్భే బాల్యే ప్యపౌష్కల్యాత్ ఏకాదశ విధం తదా లింగం నదృశ్యతే యూనః కుహ్వాం చంద్రమసో యథా అనే ఈ శ్లోకంలో. కాబట్టి ఈ నేను అనే భావనేమి విడిచిపెట్టిపోవట్లేదు. కొన్ని సందర్భాలలో అది కనిపించనట్లుగా ఉంటుంది, కొన్నిసార్లు బాగా స్ఫుటంగా కనిపిస్తోంది, కొన్నిసార్లు మరుగున పడిపోతోంది, కొన్నిసార్లు ఆగినట్లుంటోంది. ఎలా ఉన్నా సరే నేను అనే భావన విడిచిపెట్టిపోవటం లేదు. ఆ భావన ఉన్నంత వరకు ఈ సంసారం అనేది తొలగేది కాదు అని మహర్షి గారు చెప్పారు. చెప్పిన దానికి ఒక ఉపసంహారం లాగా, అర్థే హ్యవిద్యమానేపి సంసృతిర్న నివర్తతే ధ్యాయతో విషయానస్య స్వప్నే అనర్థాగమో యథా అని ఇంతకుముందు తాను చెప్పిన శ్లోకాన్నే తిరిగి చెప్తున్నారు. అర్థే హ్యవిద్యమానేపి, జీవుడు నేను అనే భావనతో అనుభవించేటువంటి భోగాలకి తప్పనిసరిగా వస్తువు ఉండాలి అనే నియమమేమీ లేదు. అర్థే అవిద్యమానేపి, అది లేకపోయినా సరే సంసృతిర్న నివర్తతే, ఈ సంసార భోగం అనేది విడిచిపెట్టిపోదు. ఎలా విడిచిపెట్టిపోకుండా ఉంటుంది? స్వప్నే అనర్థాగమో యథా, కలలు కంటున్నప్పుడు
అందులో కనిపించేటువంటి వస్తువులు లేకపోయినా ఎలా కనిపిస్తున్నాయో, వాటి ద్వారా సుఖదుఖాలు ఎలాగైతే కలుగుతున్నాయో అలాగే ఈ సంసారం వలన కూడా కలుగుతుంది. కాకపోతే కావలసిందల్లా ధ్యాయతో విషయాన్నస్య, ఆయా విషయాలను ఈ జీవుడు చూడాలి, వాటిని ఆలోచించుకోవాలి, ఆలోచించుకుని వాటితో కలవాలి. కలిస్తే సంసారం అనేది ఏర్పడిపోతుంది. ఆ కలిసిన విషయాలు నిజంగా ఉన్నాయా లేవా అనే పరీక్ష అక్కర్లేదు. ఉన్నా లేకపోయినా జీవుడు కలుపుకోగలడు, కలుపుకుని వాటితో ఏవో ఒక భోగాలను అనుభవించగలడు. ఆ భోగాలను అనుభవించడానికి కావలసినటువంటి నేను అనే భావన ఇతనికి చక్కగా ఉంది, వేళ్ళు అనుకుని ఉంది. అది ఉన్నంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది అని చెప్పిన శ్లోకాన్నే అర్థే హ్యవిద్యమానేపి సంసృతిర్న నివర్తతే ధ్యాయతో విషయానస్య స్వప్నే అనర్థాగమో యథా అని మహర్షి గారు చెప్తున్నారు. కేవలం జీవుడి తాలూకు సంసారానికే ఈ నేను అనే భావన మూలం అని భ్రమపడేరు. అంతేకాదు, అసలు జీవుడు అనేవాడు రావాలి అంటేనే, జీవుడు అనేటువంటి పదం ఉనికిలోకి రావాలి అంటేనే ఈ అహం అనేటువంటి భావన కావాలి అని పై శ్లోకంలో చెప్తున్నారు. ఏవం పంచవిధం లింగం త్రివృత్ షోడశ విస్తృతం ఏష చేతనయాయుక్త జీవ ఇత్యభిధీయతే అని. ఏవం, ఈ విధంగా నేను అనే భావనను మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం కదా. ఇది పంచవిధం. నేను అనేటువంటి భావన లేదా నేను అనేటువంటి భావనకు మూలమైనటువంటి లింగ శరీరం లేదా మనస్సు అనేది పంచవిధం. 5 తన్మాత్రలతో తయారైనది. శబ్దస్పర్శ రూపరసగంధ తన్మాత్రలు 5 ఉంటే ఆ 5 తన్మాత్రలతో తయారైంది పంచవిధం. లింగం సూక్ష్మమైనటువంటి శరీరం కాబట్టి లింగియతే, కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తేనే తెలుస్తోంది కాబట్టి లింగం అని దీనికి పేరు. త్రివృత్, ఇందులో మూల ప్రకృతి తాలూకు 3 గుణాలు పెనవేసుకుని ఉన్నాయి కాబట్టి త్రివృత్, 3 రకాలుగా ఉండేటువంటిది, 3 గుణాలతో ఉండేటువంటిది ఈ లింగం. షోడశ విస్తృతం, తన ప్రభావాన్ని ప్రకృతి తాలూకు 16 పరిణామాలకు కూడా పంచినటువంటి లింగం ఇది. షోడశ విస్తృతం. ఈ లింగ శరీరం, ఈ సూక్ష్మ శరీరం అనేది ఉంటేనే, ఈ సూక్ష్మ శరీరం అనేది ఉనికిలోకి వస్తేనే, ఈ సూక్ష్మ శరీరంతో జీవుడు కలిస్తేనే ఏషః, ఈ సూక్ష్మ శరీరం చేతనయా యుక్త, జీవుడు లేదా శుద్ధ చైతన్యమూర్తి అయినటువంటి జీవుడు ఇతనితో కలిస్తేనే జీవుడు అనేటువంటి శబ్దానికి నాంది పలుకుతోంది. జీవ ఇత్యభిధీయతే. మనం సౌకర్యం కోసం జీవుడు బుద్ధితో కలవటం అని అనుకుంటున్నాము. సౌకర్యం కోసం కేవలం చైతన్యం అంటే పరమాత్మ చైతన్యం అనే భ్రమ కలగబోతుందేమో అనే భయంతో ఇలా చేస్తున్నాము. వాస్తవానికి చైతన్యం పరమాత్మ చైతన్యంలోని ఒక భాగం. ఆ భాగం బుద్ధితో కలిస్తే, బుద్ధితో కలిసి మమేకమైపోతే దాని పేరు జీవ అని ఏర్పడుతుంది. జీవ అంటే బుద్ధి లేదా మనస్సు, సూక్ష్మ శరీరం, వాటితో కలిసినటువంటి చైతన్యం అనే అర్థం అని మహర్షి గారు చెప్తున్నారు. ఈ విధంగా జీవ అనేటువంటి పదం ఉనికిలోకి రావాలన్నా సరే ఈ సూక్ష్మ శరీరం, లింగ శరీరం ఉండాల్సిందే అని అంటున్నారు. ఏవం పంచవిధం లింగం త్రివృత్ షోడశ విస్తృతం ఏష చేతనయాయుక్త జీవ ఇత్యభిధీయతే అని. ఈ శరీరం అనేన పురుషోదేహాన్ ఉపాదత్తే విముంచతి హర్షం శోకం భయం దుఃఖం సుఖం చానేన విందతి అని రకరకాల ఉపయోగాలకి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. అనేన, ఈ లింగ శరీరంతోనే జీవుడు పురుష దేహాన్ ఉపాదత్తే, స్థూలమైనటువంటి శరీరాలను, మనకు కనిపించేటువంటి పాంచభౌతిక శరీరాలను ఒకదాని తర్వాత ఒకటిగా ఉపాదత్తే స్వీకరిస్తూ ఉంటాడు,
ఉపాదత్తే వాటిని దగ్గరకు చేర్చుకుంటూ ఉంటాడు. విముంచతి వదలటం కూడా చేస్తాడు. ఈ సూక్ష్మ శరీరంతోనే ఒక స్థూల శరీరాన్ని వదిలి ఇంకొక స్థూల శరీరాన్ని పట్టుకుంటాడు. అనేన పురుషో దేహాన్ ఉపాదత్తే విముంచతి. అనేన ఈ సూక్ష్మ శరీరంతోనే హర్షం, శోకం, భయం, దుఃఖం, సుఖం చ అనేన విందతి. హర్షం సంతోషాన్ని, శోకం శోకాన్ని, భయం భయాన్ని, దుఃఖం దుఃఖాన్ని, సుఖం సుఖాన్ని కూడా చ ఇంకా కూడా చాలా ఉన్నాయి, వాటన్నిటినీ కూడా అనేన ఈ సూక్ష్మ శరీరంతోనే విందతి పొందుతున్నాడు. సూక్ష్మ శరీరం ఉంటేనే జీవుడికి జీవభావము, ఆ జీవభావం అందితేనే సూక్ష్మ శరీరం ఉంటేనే జీవుడు ఒక శరీరంలోంచి మరొక శరీరంలోకి వెళ్ళటం అనేది కుదురుతుంది. అలా వెళ్ళటం కుదిరితేనే ఆయా శరీరాలలో ఉండేటువంటి ఆయా శరీరాల ద్వారా అందవలసినటువంటి హర్ష, శోక, భయ, దుఃఖ సుఖాలు అనేటువంటివి అమరుతాయి అని మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. అనేన పురుషో దేహాన్ ఉపాదత్తే విముంచతి హర్షం, శోకం, భయం, దుఃఖం, సుఖం చానేన విందతి అని. ఈ విషయంలో ఒక చిన్న స్పష్టత రావలసి ఉంది. జీవుడు సూక్ష్మ శరీరంతో ఒక శరీరం నుంచి మరొక శరీరానికి వెళుతున్నాడు అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరానికి వెళ్ళే లోపల, ఇంకో శరీరంలోకి చేరే లోపల మధ్యలో ఏమైనా వ్యాక్యూమ్ ఉందేమో అని చాలామందికి భ్రమ. మధ్యలో శరీరం లేకుండా కొంతకాలం ఉండవలసి వస్తుంది అని భ్రమ. ఆ భ్రమతో వచ్చే సందేహాలు చాలానే ఉన్నాయి. వాటిని కాదనటానికి ఒక చిన్న స్పష్టత ఇవ్వవలసి ఉంది అని మహర్షి గారు పై శ్లోకంలో మొదలు పెడుతున్నారు. యథా తృణజలూకేయం నాపయాత్యపయాతి చ న త్యజేన్ మ్రియమాణోపి ప్రాగ్ దేహాభిమతిం జనః అనే శ్లోకంలోనూ పై శ్లోకంలోనూ దీనికి సమాధానం చెప్తున్నారు. యథా ఏ రకంగానైతే తృణజలూక, తృణజలూక గడ్డి మీద తిరిగేటువంటి ఒక రకమైన చీమ లేదా పురుగు, ఇయం మనకి కనిపించే ఆ పురుగు నాపయాతి అపయాతి చ, ఈ గడ్డి మీద తిరిగేటువంటి ఆ చీమ లాంటి జంతువు లేదా ఒక పురుగు ఏం చేస్తుంది అంటే గడ్డి తాలూకు చివరి రేకు మీదకి ఎక్కుతుంది. ఎక్కి అక్కడి నుంచి మరొక గడ్డి పరకని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. గడ్డి పరకని, పై గడ్డి పరకని తన ముందు రెండు కాళ్లతో పట్టుకుంటుంది. కాళ్ళలో చేతిలో ఏవో ఒకటి తన ముందు రెండు కాళ్లతోనో చేతులతోనో పట్టుకుంటుంది. వెనక కాళ్లతో దీని మీద గట్టిగానే బ్యాలెన్స్ ఉంచుకుంటుంది, గ్రిప్ ఉంచుకుంటుంది. వెనక కాళ్లతో ఈ పాత గడ్డి పరకని పట్టుకునే, ముందు కాళ్లతో కొత్త గడ్డి పరకని గట్టిగా పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ తృణజలూక అంటే ఈ గడ్డి పురుగు పాత గడ్డి పరకని విడిచినట్ట విడవనట్లా, అంటే 4 కాళ్లతో పట్టుకోవటమైతే అది విడిచిపెట్టినట్లు. 2 కాళ్ళు వదిలేసి పై గడ్డి పరక మీద పెట్టింది కాబట్టి అది విడిచిపెట్టినట్లే అని చెప్పచ్చు. లేదు ఏదో ఒక సంబంధం ఉంటే పట్టుకున్నట్లే అని అనుకుంటే వెనక 2 కాళ్లతో పట్టుకుని ఉంది కాబట్టి పట్టుకునే ఉంది, విడవలేదు అని చెప్పచ్చు. నాపయాతి అని కూడా చెప్పచ్చు. వెనక కాళ్ళతో పట్టుకుంది కాబట్టి నాపయాతి ఇంకా వదలలేదు అని చెప్పచ్చు. అపయాతిచ్చ 4 కాళ్లతోనూ పట్టుకుని ఉండలేదు కాబట్టి అపయాతి పై గడ్డి పరకను పట్టుకుంది అని కూడా చెప్పచ్చు. యథా తృణజలూకేయం నాపయాత్యపయాతి చ, అలాగే న త్యజేన్ మ్రియమాణోపి ప్రాగ్ దేహాభిమతిం జనః. మరణకాలంలో మ్రియమాణ, మరణకాలంలో ఉండగా, మరణం అనేది సంభవిస్తూ ఉండగా, మ్రియమాణోపి ప్రాగ్ దేహాభిమతిం, తన యొక్క వదిలిపెడుతూ ఉన్నటువంటి లేదా వదిలిపెట్టవలసి వచ్చినటువంటి శరీరం మీద ఉండే అభిమానాన్ని పూర్తిగా వదులుకోలేడు.
గడ్డి పురుగు వెనక కాళ్లతో పట్టుకున్నట్లుగా తన శరీరం మీద ఇంకా నేను అనే భావనను ఉంచుకునే ఉంటాడు. ప్రాగ్దేహాభిమతిం జన నత్యజేత్, ఆ క్షణంలో కూడా విడిచిపెట్టడు. యథా తృణజలూకేయం నాపయాత్యపయాతి చ నత్యజేన్ మ్రియమాణోపి ప్రాగ్దేహాభిమతిం జన. ఇంకా అవలేదు. యావదన్యం నవిందేత వ్యవధానేన కర్మణాం మన ఏవ మనుష్యేంద్ర భూతానాం భవభావనం అనేది దాని తర్వాతి మాట. నత్యజేన్ మ్రియమాణోపి ప్రాగ్దేహాభిమతిం జన కదా. ఆ సమయంలో కూడా తన పూర్వదేహాభిమానాన్ని పూర్తిగా విడిచిపెట్టలేదనుకున్నాం కదా. ఎప్పటి వరకు విడిచిపెట్టడు అంటే యావత్ అన్యం నవిందేత, పై కొత్త దేహాన్ని ఎంతవరకు పొందడో, పై కొత్త దేహం మీద ఎంతవరకు నేను అనేటువంటి అభిమానం సూక్ష్మంగానైనా ప్రారంభం కాదో అంతవరకు పాత దేహాన్ని విడిచిపెట్టడు. యావత్ అన్యం నవిందేత వ్యవధానేన కర్మణం. ఈ ప్రక్రియ అనేది ఎప్పుడు జరుగుతుంది? పాత శరీరం మీద నేను అనే అభిమానం కట్టయిపోవటం, కొత్త శరీరం మీద నేను అనేటువంటి అభిమానం ప్రారంభమవ్వటం అనే ప్రక్రియ ఎలా జరుగుతుంది అంటే వ్యవధానేన కర్మణ. పాత దేహంలో ఫలితాలను అనుభవించవలసినటువంటి కర్మలన్నీ పూర్తయిపోతే దాని మీద అభిమానం తొలగిపోతుంది. కొత్త దేహంలో కొత్తగా ఫలితాలను అనుభవించవలసినటువంటి కర్మలు పని మొదలు పెడితే నేను అనే భావం మొదలవుతుంది. ఈ రెండిటికీ కూడా ఈ కర్మలే కారణం. ఏ రెండిటికి? పూర్వదేహం మీద అభిమానం తొలగటం, కొత్త దేహం మీద అభిమానం ప్రారంభం కావటం అనే రెండిటికి కూడా ఈ కర్మలే కారణం. యావదన్యం నవిందేత వ్యవధానేన కర్మణ. మరి ఈ కర్మలు ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి, సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. కాబట్టి మన ఏవ మనుష్యేంద్ర, ఈ మనస్సే భూతానాం భవభావనం. భూతానాం జీవులకి, ఆ మనస్సును అంటిపెట్టుకుని ఉన్నటువంటి జీవులకి భవభావనం, సంసారాన్ని కలుగజేస్తోంది. ఏ విధంగా చూసినా ఈ మనస్సే కలుగజేస్తోంది. ఈ జీవుడు ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరానికి వెళ్ళాలన్నా ఇదే మనస్సు పనికొస్తోంది. ఏ శరీరంలో ఏ భోగాన్ని అనుభవించాలన్నా ఇదే శరీరం పనిచేస్తోంది, సూక్ష్మ శరీరం. ఇలా జీవుడు ఏ అనుభవం, సంసారంలో ఉండే ఏ అనుభవానికి నోచుకోవాలన్నా ఈ సూక్ష్మ శరీరం మనస్సే ఉపయోగపడుతోంది. మనస్సే వీటన్నిటికీ మూలం అని మహర్షి గారు చెప్తున్నారు. యావదన్యం నవిందేత వ్యవధానేన కర్మణ మన ఏవ మనుష్యేంద్ర భూతానాం భవభావనం అనే ఈ శ్లోకంలో మనస్సే కారణం అన్నాం కదా. మనస్సు ఎలా ఉంటే సంసారానికి కారణమవుతుంది అని ఒకసారి చెప్తాను విను అని పై శ్లోకంలో అంటున్నారు. యదాక్షైశ్చరితాం ధ్యాయన్ కర్మాణ్యాచినుతే సకృత్ సతి కర్మణ్యవిద్యాయాం బంధ కర్మణ్యనాత్మనః అనే ఒక శ్లోకంలో ఎప్పుడైతే ఈ మనస్సు ద్వారా ఇంద్రియాలను ప్రేరేపించి ఆ ఇంద్రియాలతో కొన్ని మార్పులను, కొన్ని జ్ఞానాలను జీవుడు తెచ్చుకుంటూ ఉంటాడో అప్పుడు అలాంటి మనస్సుతో సుఖదుఖాలను అనుభవిస్తాడు అని బేస్ లైన్. యదా అక్షైహి చరితాన్, ఎప్పుడైతే ఇంద్రియాలను ఇతను ప్రేరణ చేస్తున్నాడు అంటున్నామో అప్పుడు ఇంద్రియాలను ఫలానా విషయం మీదకే ఎందుకు ప్రేరేపిస్తున్నాడు అని అడగాలి. అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఇతను ఇంతకుముందు ఇలాంటి విషయాలను అనుభవించి ఉన్నాడు, దాని తాలూకు వాసనలు ఇతన్ని అంటుకుని ఉన్నాయి, దాని తాలూకు వాసనలు అంటుకుని ఉండటం వలన అవి ఏదో ఒక కారణం వలన అవి ఇప్పుడు ఉద్బుద్ధమైపోయినాయి. ఉద్బుద్ధమైనందువలన ఇతను ఈ ఇంద్రియాన్ని ఈ విషయం మీదకు ప్రేరేపిస్తున్నాడు అని చెప్పాలి. అంటే తన యొక్క వాసనాబలమే పనిచేసి తన యొక్క మనస్సుతో తన ఇంద్రియాలను ఎప్పుడైతే ప్రేరేపిస్తున్నాడో అప్పుడు అలాంటి మనస్సుతో భోగాన్ని అనుభవిస్తున్నాడు అని వచ్చింది. యదా అక్షైశ్చరితాన్. ఇప్పుడు
సంస్కారాలే గనక, వాసనలే గనక కోకొల్లలుగా ఉండే మాట అయితే, ఎన్నో జన్మలుగా సంపాదించి పెట్టుకున్నటువంటి సంస్కారాలన్నీ మనసులో కట్టలు కట్టలుగా పేరుకుని ఉన్నట్లయితే, ఫలానా సంస్కారమే ఉద్బుద్ధమైంది లేదా పైకి లేచింది, ఆ సంస్కారంతోనే ఆ విషయం మీదకే ఆ ఇంద్రియమే పనిచేస్తోంది అని చెప్పడానికి నియామకం ఏమిటి అంటే, దాన్ని సింపుల్గా చెప్పేయచ్చు, ధ్యాయన్. ఏ విషయాన్ని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడో ఆ విషయం తాలూకు సంస్కారాలు, వాసనలు ఒకసారి పైకి లేస్తాయి. అంతే కదా. ఏ విషయాన్నైతే మళ్ళీ మళ్ళీ మనం ఆలోచిస్తూ ఉంటామో దాని గురించినటువంటి ముందు వెనకలు, దాని గురించినటువంటి విశేషాలు ఇవన్నీ ఇంతకుముందు మనకు తెలిసుంటే గుర్తుకొస్తాయి. పరీక్షల్లోనూ ఇదే పాలసీ, లేదా వేరు పోట్లాటలకు కూడా ఇదే పాలసీ. ఒక విషయం మీద గనక పోట్లాడుతూ ఉంటే దాని తాలూకు పూర్వరంగాలన్నీ గుర్తొస్తాయి. అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు అలా జరిగింది అని గుర్తొస్తాయి. సంతోషంగా పోట్లాడుకోవచ్చు. పోట్లాడడానికి ఇదే మూలము, పరీక్షలకు ఇదే మూలము. కాబట్టి ఏ విషయాన్ని ఇతను ధ్యానం చేస్తుంటాడో, ఏ విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడో ఆ విషయం మీద ఇతనికి వాసనలు ఉద్బుద్ధమవుతాయి. ఆ విషయం మీదకి ఆయా ఇంద్రియాలను ప్రయోగిస్తాడు. యదాక్షైశ్చరితాన్ ధ్యాయన్. ఇలాంటి పరిస్థితుల్లో ఆ విషయాలనే ఆలోచిస్తూ దాని తాలూకు సంస్కారాలను ఉద్బుద్ధం చేసుకుంటూ దాని మీదకు ఇంద్రియాలను ప్రయోగిస్తూ దాని ద్వారా ఆ విషయ జ్ఞానాన్ని తెచ్చుకుంటూ ఉన్నటువంటి మనస్సుతో ఇతనికి భోగం కలుగుతుంది. యదా అక్షైశ్చరితాన్ ధ్యాయన్. ఇది జ్ఞానేంద్రియాల తాలూకు వ్యవహారం అయితే, కర్మేంద్రియాల తాలూకు వ్యవహారం ఎలా ఉంటుంది అంటే, ఏ ఇంద్రియాన్ని, ఏ కర్మేంద్రియాన్ని ఏ విషయం మీదకు ప్రేరేపణ చేసుకుంటాడో, ఏ కర్మలైతే, ఏ క్రియలనైతే ఆ కర్మేంద్రియం ద్వారా చేయిస్తాడో, ఆ కర్మేంద్రియం ద్వారా వచ్చినటువంటి ఆ క్రియల ద్వారా ఆ మనస్సుతో కూడిన ఆ జీవుడు ఫలితాన్ని అనుభవిస్తాడు. అలాంటి స్థితిలో ఉండే మనస్సుతో భోగాన్ని అనుభవిస్తాడు. కర్మాణి ఆచినుతే. దీనికి కూడా దగ్గరగా ఇదే వ్యవహారము. ఈ కర్మలు చేయాలన్నా ఇదే వాసన కారణమవుతుంది, ఇదే సంస్కారం కారణమవుతుంది. ఈ కర్మలకు కూడా ఇదే విషయ ధ్యానం కారణమవుతుంది. అయితే కర్మలలో ఇంకొంచెం ఎక్కువగా ఉంది, అసకృత్ కర్మాణ్యాచినుతే. ఒకే పని మళ్ళీ చేస్తూ ఉంటే దాని యొక్క సంస్కారం పెరుగుతూ ఉంటుంది. సంస్కారం పెరిగిన కొద్దీ ఆ కర్మల మీద కర్మేంద్రియాలు మళ్ళుతూ ఉంటాయి. కర్మాణ్యాచినుతే అసకృత్. ఇలా జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను ప్రేరేపిస్తూ మనస్సు ఎప్పుడు ఉంటుందో అప్పుడు మనస్సు భోగానికి పనికొస్తుంది. ఆ మనస్సుతో భోగం అనేది జరుగుతుంది. వీటన్నిటికీ మూలంగా సతి కర్మణి. ఆ మనస్సులో ఈ భోగం తాలూకు, భోగానికి కావలసినటువంటి ఆ జీవుడు చేసుకున్నటువంటి శుభాశుభ కర్మ ఉండి తీరాలి. సతి కర్మణి. ఈ శుభాశుభ కర్మలు ఉండాలి అంటే అవిద్యాయాం, ఆ జీవుడికి నేను అనేటువంటి భావన ఉండకూడదు. నేను ఎవరిని, నేను చైతన్యమూర్తిని, లేదా నేను శుద్ధ చైతన్య స్వరూపుణ్ణి అనేటువంటి భావన ఉండకూడదు. అవిద్య అనేది ఉండాలి. సతి కర్మణి అవిద్యాయాం. ఇవన్నీ చూస్తే భోగం అని అనుకుంటున్నాం కానీ ఇది భోగం కాదు. సతి కర్మణ్యవిద్యాయాం బంధ. ఇది బంధమవుతుంది. ఎలాంటి బంధం? అనాత్మనః కర్మణి బంధ. అనాత్మనః, తాను కానటువంటి దేహము, మనస్సు, ఏదో ఒకటి చేసేటువంటి కర్మలతో జీవుడు తనను తాను బంధించుకోవటం అనేటువంటి బంధం అవుతుంది. అనాత్మనః కర్మణి బంధ. ఇదే బంధం అవుతుంది. భోగం అనేదో పరిచయం కోసం చెప్పే మాటే కానీ అసలు ఇది బంధం. ఈ బంధానికి కూడా మనసే మూలం. మనస్సు గనక ఈ స్థితిలో ఉంటే, ఇంద్రియాలను ప్రేరేపిస్తూ తనలో ఉండేటువంటి సంస్కారాలను ఉద్బుద్ధం చేసుకుంటూ, విషయాలను ఆలోచించుకుంటూ, లేదా క్రియలను మళ్ళీ చేసుకుంటూ, ఆ క్రియల తాలూకు సంస్కారాలను ఉద్బుద్ధం చేసుకుంటూ గనక మనస్సు ఉండిపోతే ఈ మనస్సు బంధ కారణం అవుతుంది అని కూడా మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. యదాక్షైశ్చరితాన్ ధ్యాయన్ కర్మాణ్యాచినుతే సకృత్ సతి కర్మణ్యవిద్యాయాం బంధ కర్మణ్యనాత్మనః.
ఇంత వ్యవహారం ఉంది కాబట్టి, మనస్సుతో ఇంత కష్టం అనేది ఉంది కాబట్టి, మనస్సే ఇలా సర్వానర్థాలకి మూలం కాబట్టి, అతస్తదపవాదార్థం భజ సర్వాత్మనా హరిం పశ్యంస్తదాత్మకం విశ్వం స్థిత్యుత్పత్త్యప్యయా యతః అని చెయ్యాలి అని మహర్షి గారు చెప్పి పూర్తి చేసేశారు. అతః ఇంతవరకు చెప్పింది బాగా అర్థం చేసుకున్నావు కదా. ఇంతవరకు చెప్పింది మనస్సే అన్నిటికీ మూలం. ఒట్టి మనస్సును నిందించి కూడా ఉపయోగం లేదు. మనస్సుతో జీవుడు కలవటం అనేదే వీటన్నిటికీ మూలం. మనస్సుతో జీవుడు కలవటం వలనే, ఆ కలవటానికి అజ్ఞానాన్ని వాడుకోవటం వలనే ఇలా జరుగుతోంది కాబట్టి, అతః తదపవాదార్థం మనస్సుతో కలిసినటువంటి జీవుణ్ణి విడదీయటం కోసం, జీవుణ్ణి విడదీయటానికి వీలుగా ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవటం కోసం, మనస్సుతో వచ్చే కష్టాలను రానివ్వకుండా ఉండటం కోసం భజ సర్వాత్మన హరిం, ఆ మనస్సుతోనే ఆ మనస్సు చేసేటువంటి విషయాల మీదకు వెళ్ళటం అనే పని పెట్టుకోకుండా సర్వాత్మన హరిం భజ. నీ యొక్క మనసులోని సకల శక్తులు ఒడ్డి సర్వాత్మన సర్వభావాలతోనూ శ్రీహరినే సేవించుకో. మనస్సుకు అలవాటైనటువంటి విషయాల మీదకు వెళ్ళటం అనేటువంటి అలవాటుకు వ్యతిరేకంగా భజ సర్వాత్మన హరిం, ఆ శ్రీహరిని సర్వభావాలతోనూ సేవించుకో. అలా సేవించుకుంటూ ఏం చూసినా సరే అది శ్రీహరి యొక్క రూపం, శ్రీహరి యొక్క స్వరూపం అనే దృష్టిలో చూసుకుంటూ పోతే పశ్యన్ తదాత్మకం విశ్వం, ఈ విశ్వాన్ని చూడటం లేదా ఈ ప్రపంచాన్ని చూడటం మనస్సుకు అలవాటైపోయింది కదా. ప్రపంచాన్ని చూసేందుకు ఇంద్రియాలను తోసేయటం అనేది అలవాటైంది కదా. చూడని పర్వాలేదు, కానీ చూసేటప్పుడు అది శ్రీహరి యొక్క రూపం, శ్రీహరి యొక్క రూపం అని చూసేసుకో. పశ్యన్ తదాత్మకం విశ్వం, ఇలా చూస్తే గనక తదపవాద, ఈ మనస్సుతో వచ్చేటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. శ్రీహరిని ఈ ప్రపంచ రూపంగా ఎలా చూసుకోవాలి అని మాత్రం ప్రశ్నించొద్దు. స్థిత్యుత్పత్త్యప్యయా యతః, ఈ ప్రపంచం ఎక్కడి నుంచి పుట్టింది, ఈ ప్రపంచం ఎక్కడ నిలుస్తోంది, ప్రపంచం మళ్ళీ ప్రళయం వస్తే ఎక్కడ మునిగిపోతుంది అనేది ఆలోచించుకుంటే ఈ స్థిత్యుత్పత్త్యప్యయా, సృష్టి స్థితి ప్రళయాలు ఈ మూడు ఆ శ్రీహరి ద్వారానే, పరమాత్మ ద్వారానే ఏర్పడుతున్నాయి కాబట్టి ఆ పరమాత్మే ఈ ప్రపంచం మొత్తానికి, ఈ విశ్వం మొత్తానికి కారణం. కారణానికి కార్యానికి తేడా అనేది లేదు. బంగారంతో చేసిన ఆభరణం బంగారమే అయినట్లుగా శ్రీహరి ద్వారా వచ్చినటువంటి ఈ ప్రపంచమంతా శ్రీహరి యొక్క రూపమే, శ్రీహరే అనే భావన చేసుకో. అలా భావన చేసుకోగా మనస్సుతో వచ్చేటువంటి కష్టాలన్నీ తొలగుతాయి అని మహర్షి గారు అతస్తదపవాదార్థం భజ సర్వాత్మనా హరిం పశ్యన్ తదాత్మకం విశ్వం స్థిత్యుత్పత్త్యప్యయా యతః అనే ఈ శ్లోకంలో అంటున్నారు. అని చెప్పి ఇంత విస్తృతంగా తాను చేసినటువంటి ఉపదేశాన్ని నారద మహర్షి గారు ఇక్కడికి పూర్తి చేసేశారు. తర్వాత ఏం జరిగింది అనే మాటని మైత్రేయ ఉవాచ, మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. భాగవత ముఖ్యో భగవాన్ నారదో హంసయోర్గతిం ప్రదర్శ్య హ్యము మామంత్ర్య సిద్ధలోకం తతో గమత్ అని. భాగవత ముఖ్య, భగవద్భక్తులలో కల్లా చాలా ప్రధానుడైనటువంటి భగవాన్ నారద, అతి పూజనీయుడైన ఈ నారద మహర్షి గారు భగవద్భక్తుల సంఘంతోనే జ్ఞానం వస్తుంది అని చెప్పిన వాళ్ళలో అతి ముఖ్యుడైనటువంటి భగవద్భక్తుడైన నారద మహర్షి గారు హంసయోర్గతిం, హంసయో జీవుడు ఈశ్వరుడు అనే ఇద్దరు హంసల యొక్క గతిం స్వరూపాన్ని ప్రదర్శ్య ఈ ప్రాచీన బర్హి మహారాజు గారికి చూపించి అము మామంత్ర్య, ఆయన్ని చెప్పి ఒప్పించి నేను ఇంక బయలుదేరుతాను, నా పని అయిపోయింది, నేను చెప్పదలుచుకున్న మాటలు చెప్పేశాను అని చెప్పి సిద్ధలోకం, తానుండేటటువంటి బ్రహ్మలోకానికి తతః అక్కడి నుంచి అగమత్ వెళ్ళిపోయాడు.
వచ్చినవాడు వచ్చినట్లే ఉపదేశం చేశాడు. ఉపదేశం పూర్తవుతూనే తన దారి తాను చూసుకున్నాడు. భాగవత ముఖ్యో భగవాన్ నారదో హంసయోర్గతిం ప్రదర్శ్య హ్యముమామంత్రియ సిద్ధలోకం తతో గమత్ అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. మరి ఈయన ఉపదేశం చేశాడు అనేది సరిపోదు. ఈయన చేసిన ఉపదేశాన్ని, నారద మహర్షి గారు చేసిన ఉపదేశాన్ని ప్రాచీన బర్హి గారు అర్థం చేసుకున్నారా అంటే అర్థం చేసుకున్నారు. ప్రాచీన బర్హి రాజర్షి ప్రజాసర్గాభిరక్షణే ఆదిశ్య పుత్రాన్ అగమత్ తపసే కపిలాశ్రమం అని చెప్తున్నారు. ప్రాచీన బర్హి రాజర్షి, ప్రాచీన బర్హి గారు ఆయన రాజర్షి, రాజుల్లో కల్లా ఋషి లాంటివాడు, చాలా గొప్పవాడు ఆయన. ప్రజాసర్గాభిరక్షణే పుత్రాన్ ఆదిశ్య, నారద మహర్షి గారు చెప్పిన ఉపదేశం దాని సారం అర్థమైంది. నారద మహర్షి గారైతే నువ్వు ఇలా కాలక్షేపం చేయొద్దు, నీకు కరిగిపోతోంది ఆయుస్సు అని చెప్పి బెదిరించారు కూడాను. అందుకని అప్పటికప్పుడు మంత్రుల్ని పిలిపించి, నా మాటగా తపస్సు చేసుకుని తిరిగి నా పిల్లలు వస్తే చెప్పండి, ప్రజాసర్గాభిరక్షణం. ప్రజాసర్గం అంటే సంతానాన్ని కనటము, సంతానాన్ని కని తమ తర్వాత సంప్రదాయాన్ని వాళ్ళకి అందించటం అనేటువంటి పనులు చూడాలి. వాళ్ళకి అదొక పని ప్రజాసర్గం. అలాగే అభిరక్షణం, ప్రజా అభిరక్షణం. వాళ్ళు రాజులు కాబట్టి వాళ్ళు తమ ప్రజల్ని సరిగ్గా సంరక్షించుకోవాలి అని నా మాటగా వాళ్ళకి చెప్పండి అని చెప్పి, ప్రజాసర్గాభిరక్షణే పుత్రాన్ ఆదిశ్య. వాళ్ళు వచ్చేంత వరకు ఎదురు చూస్తే సరిపోదు. వాళ్ళు వెళ్ళిందేమో తపస్సుకి, అది ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ ఎరుకలేదు. అందువల్ల వాళ్ళకి నా మాటగా చెప్పండి అని మంత్రులకి చెప్పి, తపస్సే తాను కూడా తపస్సు కోసం కపిలాశ్రమం అగమత్, కపిలాశ్రమం అనే పేరు కలిగినటువంటి గంగాసాగర సంగమానికి వెళ్ళిపోయాడు. గంగాసాగర సంగమానికి కపిలాశ్రమం అని పేరుంది ఇప్పుడు కూడాను. అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు పిల్లలకి మాత్రం ఒక మాట చెప్పించాడు, మీరు ఈ సంతానాన్ని కనాలి, అలాగే ప్రజలను పాలించాలి అని చెప్పించాడు. దాంతోపాటుగా ప్రజాసర్గాభిరక్షణే, ప్రజాసర్గం అనేది గనక సరిగ్గా రక్షితం కావాలి అంటే, అది సరియైన దారిలో వెళ్ళాలి అంటే, మీరు ముందు మీ గృహస్థాశ్రమ ధర్మాలను చక్కగా పాటించుకోవాలి. అలాగే శమదమాదులను సరిగ్గా సంరక్షించుకోవాలి. వాటిని సంరక్షించుకుంటే మీకు ఇవన్నీ జరుగుతాయి అని కూడా సూచనప్రాయంగా ఒక ఉపదేశాన్ని అంటించాడు. అంటించి మంత్రులని పిల్లలు వస్తే వాళ్ళకి చెప్పమని చెప్పి మంత్రుల మీద రాజ్యభారం పెట్టేసి తాను గంగాసాగరానికి వెళ్ళిపోయాడు. ప్రాచీన బర్హి రాజర్షి ప్రజాసర్గాభిరక్షణే ఆదిశ్య పుత్రానగమత్ తపసే కపిలాశ్రమం. అక్కడికి వెళ్ళినవాడు తత్రైకాగ్రమనా వీరో గోవింద చరణాంబుజం విమక్త సంగోనుభజన్ భక్త్యా తత్సామ్యతామగాత్. తత్ర ఆ కపిలాశ్రమంలో, గంగాసాగర సంగమంలో అతనేమీ ఆలస్యం చేయలేదు, వేరే పని పెట్టుకోలేదు. ఏకాగ్రమనాహ, ఏకాగ్రమైనటువంటి మనస్సుతో వీర, ఏ పనైనా సాధించగలిగినటువంటి ప్రభావం ఉన్నవాడైనా. అందువల్ల గోవింద చరణాంబుజం అనుభజన్, గోవిందుడి యొక్క పాదాంబుజాలని, పాదపద్మాలను అనుభజన్, నారద మహర్షి గారు చెప్పినట్లుగా ఆయన ఉపదేశానికి తగ్గట్లుగా సేవించుకుంటూ, విముక్త సంగ, మిగతా వాటన్నిటినీ వదిలేసుకుని, ఏ విషయమైనా సరే నాకు సంబంధం లేదు అని వదిలేసుకుని, భక్త్యా, భక్తితో ఈ సేవా కార్యక్రమాన్ని చేసుకుని, తత్సామ్యతామగా, నిరంజన పరమం సామ్యముపైతి అని ముండకోపనిషత్తులో చెప్పినటువంటి ఆ భగవత్ సామ్యాన్ని పొందాడు. తత్రైకాగ్రమనా వీరో గోవింద చరణాంబుజం విముక్త సంగోనుభజన్ భక్త్యా తత్సామ్యతామగాత్ అని మహర్షి గారు చెప్తున్నారు. చెప్పి, ఏతదధ్యాత్మే పారోక్ష్యం గీతం దేవర్షిణానఘ యశ్రావయేత్ యశృణుయాత్ సలింగేన విముచ్యతే అని చెప్తున్నారు. ఏతత్, ఇంతవరకు చెప్పింది మొత్తం 5 అధ్యాయాల ఉపదేశం. 5వ అధ్యాయం చివరిలో ఉన్నాము.
ఏతత్ ఇదేమీ చిన్న కథ కాదు, ఏదో పేరు పెట్టుకోవాలి కాబట్టి పురంజనోపాఖ్యానం, కాలకన్యోపాఖ్యానం, వైదర్భ్యోపాఖ్యానం అని పెద్ద ఉపాఖ్యానాలు చిన్న ఉపాఖ్యానం పేరు పెట్టాం. కానీ ఇదేమి కథ కాదు, అధ్యాత్మ పారోక్ష్యం. పరోక్షంగా ఒక కథారూపంలో ఆత్మస్వరూపాన్ని తెలియచేసేటువంటి అపూర్వమైన విధానం అధ్యాత్మ పారోక్ష్యం. పరోక్షంగా తెలియచేస్తున్నారే తప్ప ఆత్మస్వరూపాన్ని తప్ప ఇంకొక విషయాన్ని ఇందులో ఏమీ చెప్పటం లేదు. అందులోనూ గీతం దేవర్షిణ, దేవర్షిణ దేవతలకు ఋషి అయినటువంటి, దేవతలలో ఋషి అయినటువంటి నారద మహర్షి గారు చెప్పింది ఇది. ఆయన నోరు విప్పి మాట్లాడితే కథలు కాకరకాయలు రావు, ఆయన నోరు విప్పి మాట్లాడితే ఆత్మతత్వం ఒక్కటే వస్తుంది. కాబట్టి అలాంటి అధ్యాత్మ పారోక్ష్యం, ఇలాంటి దాన్ని యశ్రావయేత్ ఎవరు వినిపించినా, యశృణుయాత్ ఎవరు విన్నా వాళ్ళందరూ కూడా సహ లింగేన విముచ్యతే. నారద మహర్షి గారు చివరిలో చెప్పినటువంటి లింగదేహం సూక్ష్మ శరీరం, దాంతో విముచ్యతే విముక్తులైపోతారు. దీన్ని సరిగ్గా విని అర్థం చేసుకుంటే ప్రాచీన బర్హి మహారాజు గారు పొందినటువంటి ఫలితాన్నే పొందుతారు. దీన్ని సరిగ్గా విని అర్థం చేసుకుంటే లింగదేహానికి కారణమైనటువంటి అజ్ఞానాన్ని కూడా తొలగించుకుని లింగదేహంతో శాశ్వతమైనటువంటి విముక్తిని పొందుతారు అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. ఏతదధ్యాత్మ పారోక్ష్యం గీతం దేవర్షిణానఘ యశ్రావయేద్ యశృణుయాత్ సలింగేన విముచ్యతే అని. సామాన్యమైంది కాదు ఇది. ఏతన్ముకుంద యశసా భువనం పునానం దేవర్షివర్యముఖ నిస్సృతమాత్మశౌచం యః కీర్త్యమానమధిగచ్చతి పారమేష్ఠ్యం నాస్మిన్ భవే భ్రమతి ముక్త సమస్తబంధ అని. ఎంత గొప్పది ఇది అని చెప్తున్నారు. ఏతత్ ఈ ఉపాఖ్యానం ముకుంద యశస, ఆ ముకుందుడి యొక్క కీర్తితో నిండిపోయింది. ముకుందుడే సాక్షాత్తుగా గురువుగా వచ్చి ఉపదేశం చేసినటువంటి అపూర్వమైన ఘట్టంతో నిండి ఉంది ఇది. ముకుంద యశస భువనం పునానం, దీన్ని విన్న ఎవరికైనా సరే ఈ కథ వారిని పవిత్రునిగా చేస్తుంది. ఎవరైనా సరే దీన్ని విన్న ఎవరైనా సరే పవిత్రులుగా మారిపోవలసిందే అన్నట్లుగా ఉంటుంది. భువనం పునానం. ఇది కాక చెప్పినవాడు దేవర్షి వర్య ముఖ నిస్సృతం. దేవర్షివర్యుడు దేవర్షులలో కల్లా శ్రేష్ఠుడైనటువంటి నారద మహర్షి దీన్ని చెప్పినవాడు. ఆయన ముఖం నుంచి నిస్సృతం వెలువడింది ఇది. దేవర్షివర్య ముఖ నిస్సృతం. ఆత్మశౌచం, మనస్సుని పూర్తిగా శోధన చేసేస్తుంది. మనసులో ఉండే రకరకాల భ్రమలని సందేహాలని తొలగిస్తుంది ఇది. ఆత్మశౌచం, మనస్సు జీవుడు ఎక్కడ కలిశారు, ఎక్కడ కలిసి ఎక్కడ మొదలుపెట్టారు అని తెలుస్తుంది. యః కీర్త్యమానం, దీన్ని ఎవరైనా సరే చెబుతూ ఉంటే లేదా దీన్ని ఎవరైనా సరే ఆలోచించుకుంటూ ఉంటే వాళ్ళు పారమేష్ఠ్యం అధిగచ్చతి, సర్వోత్కృష్టమైనటువంటి పరమేష్ఠికే సంబంధించినటువంటి పరమాత్మకే సంబంధించినటువంటి ఆ శాశ్వతమైన స్థానాన్ని పొందేట్టుగా చేస్తుంది. యః కీర్త్యమానం అధిగచ్చతి పారమేష్ఠ్యం. ఎవరు విన్నా సరే నాస్మిన్ భవే భ్రమతి ముక్త సమస్తబంధ అనే స్థాయిలో తయారు చేస్తుంది వాళ్ళని. వినేవాడు ఎవరైనా సరే అస్మిన్ భవే, ఈ సంసారంలో, ఈ సంసార చక్రంలో నభ్రమతి, అతను మళ్ళీ గిరగిరా తిరుగుతూ ఉండడు అనే పరిస్థితిని తీసుకొస్తుంది. వినేవాళ్ళు ఎవరైనా సరే ముక్త సమస్త బంధ, తన మనస్సుతోనూ మనస్సు ద్వారా వచ్చినటువంటి స్థూల శరీరంతోనూ ఇంద్రియాలతోనూ భోగాలతోనూ విషయాలతోనూ కర్మలతోనూ అన్నిటితోనూ బంధం అనేది తొలగిపోయేట్లుగా చేస్తుంది. ముక్త సమస్త బంధగా వినేవాడు మారిపోయేటట్లుగా ఈ ఉపాఖ్యానం తయారు చేస్తుంది. అలాంటి గొప్ప ఉపాఖ్యానం ఇది. ఏతన్ ముకుంద యశసా భువనం పునానం దేవర్షివర్య ముఖ నిస్సృతం ఆత్మశౌచం యః కీర్త్యమానం అధిగచ్చతి పారమేష్ఠ్యం నాస్మిన్ భవే
భ్రమతి ముక్త సమస్త బంధ అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. ఇంకా కూడా ఆగక అధ్యాత్మ పారోక్ష్యమిదం మయాధిగతం అద్భుతం ఏవం స్త్రియాశ్రమ పుంస ఛిన్నోముత్ర చ సంశయ అని చెప్తున్నారు. అధ్యాత్మ పారోక్ష్యమిదం ఈ ఉపాఖ్యానం పరోక్షంగా ఆత్మస్వరూపాన్ని తెలియ చెప్పేటువంటి ఉపాఖ్యానం. పరోక్షంగా స్థూలంగా ఉన్నప్పుడు ఒక కథలాగా నడుస్తూ సూక్ష్మంగా అందులో చెప్పవలసినటువంటి అంతర్లీనమైన అంశాలను చెప్పేటువంటి ఒక విచిత్రమైన ప్రక్రియ. అధ్యాత్మ పారోక్షమిదం అద్భుతం, అద్భుతమైన ప్రక్రియ. వినేవాళ్ళు కథ అనుకుంటూ దీన్ని గుర్తుపెట్టుకుంటే వినేవాళ్ళకి బోరు కొట్టనివ్వకుండా కథలాగా ముందు నడిపించేసేసి కథ అన్నట్లుగా ఉండి ఆ కథలోని ప్రతి అంశాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకున్నప్పుడు అందులో కథలోని ప్రతి అంశం ద్వారాను చెప్పవలసినటువంటి అంశాన్ని చెప్పేటువంటి అపూర్వమైన అద్భుతమైన ప్రక్రియ ఇది. అధ్యాత్మ పారోక్షమిదం అద్భుతం మయా అధిగతం. ఇలాగోలా నాకు దాన్ని తెలుసుకునే అవకాశం దక్కింది. దీనివల్లనే ఈ అధ్యాత్మ పారోక్షం వల్లనే ఏవం స్త్రియాశ్రమ పుంసశ్చిన్న అముత్రచ సంశయ. ఎన్నో సంశయాలు నాకు కూడా తొలగిపోయినాయి. ఎలాంటి సంశయాలు తొలగిపోయినాయి? స్త్రియాశ్రమ పుంస చిన్న. గృహస్థాశ్రమమే అన్నిటికీ గొప్పది, అన్నిటికంటే గొప్పది అని కర్మ ప్రస్తావనల్లో చెప్పేటువంటి మాటల విషయంలో నాకుండే సందేహం తొలగిపోయింది. స్త్రియాశ్రమ స్త్రీతో కలిస్తేనే వచ్చేటువంటి గృహస్థాశ్రమం, ఆ గృహస్థాశ్రమం విషయంలో నాకున్నటువంటి సందేహం ఇది సర్వోత్తమం అవునా కాదా అనేటువంటి సందేహం నాకే కాదు ఎవరికైనా ఉండవలసిన సందేహం అది చిన్న తొలగిపోయింది. అలాగే అముత్రచ ఈ కర్మఫలోపభోగం అనేది ఎలా సాగుతుంది, ఎలా కుదురుతుంది? కర్మలు మన కంటి ముందుగానే పూర్తయిపోతుంటే, మనం చేసిన పూజలు మన ముందే పూర్తయిపోతూ ఉంటే తర్వాత ఎప్పుడో ఫలితం రావటం అనేది ఎలా కుదురుతుంది? ఎవరున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, అనుస్యూతంగా ఉన్నది ఎవరు అనేటువంటి రకరకాల సందేహాలు తీరిపోయినాయి. ఇలా సందేహాలను తీర్చగలిగినటువంటి కథలా నడుస్తూనే సందేహాలను తీర్చగలిగినటువంటి అద్భుతమైన ప్రక్రియ ఇది. ఇది నేను కష్టపడి ఎదానుగోలాగా తెలుసుకున్నాను. అధ్యాత్మ పారోక్ష్యమిదం మయాధిగతమద్భుతం ఏవం స్త్రియాశ్రమ పుంస ఛిన్నోముత్రచ సంశయ అని మహర్షి గారు చెప్తున్నారు. చెబుతూ 85 శ్లోకాలు ఉన్నటువంటి చతుర్థ స్కంధంలోని ఈ 29వ అధ్యాయాన్ని ప్రాచీన బర్హి నారద సంవాదే అధ్యాత్మజ్ఞాన వర్ణనం అనే పేరు కలిగినటువంటి అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేస్తున్నారు. ఈ అధ్యాయంలో మనం చూసినట్లుగానే నారద మహర్షి గారిని ప్రాచీన బర్హి గారు నువ్వు చెప్పిన కథ, దాని సారాంశం ఇవన్నీ నాకంత స్పష్టంగా అర్థం కాలేదు అని అడగటము, దానికి నారద మహర్షి గారు ఏమాత్రం బాధపడకుండా లేదా ఆయన ఏమీ అనకుండా విస్తృతంగా దాని యొక్క అర్థాన్ని తన భాషలో చెప్పటము, చెప్పిన తర్వాత ప్రాచీన బర్హి గారు దాన్ని అర్థం చేసుకునే పైన 2 ప్రశ్నలు లేదా 2 సందేహాలు ఆయనకి వేయటం, ఆయనకి ప్రదర్శించటము, ఆ రెండిటికి సమాధానాలని నారద మహర్షి గారు చెప్పటము, చెప్పి నువ్వు భజ సర్వాత్మనా హరిం అనే మాటను చెప్పి పూర్తి చేయటము. పూర్తి చేసిన తర్వాత నారద మహర్షి గారు సిద్ధలోకానికి వెళ్ళిపోవటము, ప్రాచీన బర్హి గారేమో గంగాసాగరానికి వెళ్ళిపోవటము, ప్రాచీన బర్హి గారేమో అక్కడ కూర్చుని సాధన చేసి ఆ గోవింద చరణాంబుజం అనుధ్యాయన్ తత్సామ్యతామగాత్ అనే స్థితికి రావటము అనేటువంటి అంశాలు. అలాగే ఈ అధ్యాత్మ పారోక్షం పరోక్షంగా డైరెక్ట్గా చెప్పకుండా పరోక్షంగా చెప్పేటువంటి విధానాన్ని మైత్రేయ మహర్షి గారు 3 శ్లోకాలలో కీర్తించటము అనేటువంటి అంశాలున్నాయి. ఈ అంశాలతో ఉండేటువంటి 29వ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. పైన జరగబోయేది ఉంది. పైన ఈ ప్రాచీన బర్హి గారి పిల్లలు ప్రచేతసులు తపస్సులో కూర్చునున్నారు కదా, 10,000 ఏళ్ల పాటు తపస్సు చేస్తున్నారు కదా, వాళ్ళు తపస్సు చేస్తున్న వాళ్ళు సిద్ధిని పొందారా లేదా అనేటువంటి అంశం పై 2 అధ్యాయాల్లో ఉంది.
అందులో కూడా చాలా విశేషాలు ఉన్నాయి. దానికంటే ముందు ప్రాచీన బర్హి గారికి నారద మహర్షి గారు చేసినటువంటి ఉపదేశం పురంజనోపాఖ్యానం అనే ప్రసిద్ధి కలిగినటువంటి ఉపదేశం ఇక్కడికి ఇది పూర్తయింది. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.